పల్లెటూరి పిల్లగాళ్ళుగా అనేక సమస్యలు అనుభవిస్తూ గ్రామాల్లో వివక్షని, విధ్వంసాన్ని, దోపిడిని, అంటరానితనాన్ని అనుభవిస్తూ పశువుల కాపర్లుగా ఉంటూ తినడానికి తిండి లేకుండా కూడా ఉన్న ఒకానొక స్థితి నుంచి మనకి ఇటువైపు వరంగల్లు జనగామ ప్రాంతం నుంచి అందశ్రీ ప్రవేశించాడు. సామాజిక స్పృహలో వస్తున్నటువంటి అనేక ఉద్యమాలు పరంపరలో జీవించిన కాలంలో ఆయన ఉన్నాడు కనుక వాటి మీద దృష్టి పెట్టలేకపోయిందా, లేక ఉన్నాయా పాటలు అట్లా? నా దృష్టిలో అందశ్రీ అనే కవి ప్రజాపక్షం వహించేటటువంటి కవి, దోపిడికి వ్యతిరేకంగా ఉండే కవి, మనిషి మానవ జీవితం ప్రగతిదాయకంగా ఉండాలనుకునే కవి, మనిషి సంతోషంగా ఉండాలి, ఈ 5 వేళ్లతో ముద్ద కడుపులోకి వెళ్ళాలి అని కోరుకునే కవి. పురాణ ఇతిహాసాల్లో దళితుల ప్రాముఖ్యత, దళితులు అంటే ఎవరెవరు పుట్టారు, బ్రాహ్మణత్వంలో ఎవరెవరి జన్మ ఎట్లా ఉండే అనేది కూడా ఒక మంచి పాట రాసిందని చెప్పేసి అన్నారు కదా. ఏలరో మా బతుకులిట్లా, ఎవడు చేసిన మాయరో ఏలరో మా బతుకులిట్లా, దేవుడా లేకున్న వైదిక జీవుడా మా రాత రాసిందేలరో మా బతుకులిట్లా. వారితో మీకున్న అనుబంధం? నాకు అందశ్రీ గారితో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే, వీర బైరంపల్లి అనేటువంటి మాట మీరు వినే ఉంటుంటారు. బైరంపల్లి అనేది ఈ యొక్క రజాకారుల యొక్క మూమెంట్లో వాళ్ళకు జరిగినటువంటి అవమానం ఎలాంటిదంటే, వాళ్ళ చీరలు ఇడిపించి బరి బత్తలు బతుకమ్మలు ఆడించారు. అంటే భిక్షగాళ్ళ బతికినటువంటి ఒక జీవికి ఇంత ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళి చూపించాలని ఉత్కంఠ ఎవరికి కలిగింది? జనరల్గా మనిషికి ఏదైనా సాధించాలని కోరుకుంటే సాధ్యపడుతుందనడానికి అందశ్రీ గారు ఉదాహరణ. అతని దగ్గర రూపాయి లేదు, పాస్పోర్ట్కి కూడా డబ్బులు లేని పరిస్థితి నుంచి దాదాపుగా సుమారు1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం ఆ పర్యటనలు అన్నిటి కూడా. వారు చనిపోయి ఈ 10వ తేదీకి నెల కావస్తున్నటువంటి సందర్భంగా వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, వారితో ఉన్నటువంటి పరిచయాన్ని, వారితో చేసినటువంటి ప్రయాణాన్ని పంచుకునేటందుకు మైక్ టీవీకి మా గురువర్యులు లాంటి మా కాశీం అన్న గారు, డాక్టర్ బోనాల ప్రకాష్ గారు, రాములు గారు, ఎర్ర సత్యం గారు మీ ముందు వచ్చి ఉన్నారు. అందశ్రీ గారి యొక్క సాహిత్య ప్రస్థానాన్ని, సాహిత్య గొప్పతనాన్ని తెలియజేయవలసిందిగా కాశీం అన్నని కోరుతా ఉన్నా. తెలుగు నేల భిన్నమైన ఆలోచనలకు, ఆలోచన స్రవంతులకు, ఉద్యమాలకి, ఆరాట పోరాటాలకి నిలవైనటువంటి ప్రాంతం. ఇక్కడ పాల్కురికి సోమనాథుడి నుంచి మొదలు పెడితే పోతన, ఆధునిక కాలంలో కాళోజీ, వట్టికోట ఆలూరు స్వామి, సురవరం ప్రతాపరెడ్డి, ఇదంతా ఒక కాలం. ఆ తర్వాత 1970 దశకం తీసుకున్న తర్వాత తెలుగు సాహిత్యాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తి గద్దర్. ఒక రకంగా మనకు 1940, 50ల కాలంలో ఆనాటి తెలంగాణ జీవితాన్ని చిత్రించిన వ్యక్తి సుద్దాల హనుమంతు, ముఖ్యంగా పాటల ద్వారా. ఈ ఒరవడిని, ఈ లెగసీని కంటిన్యూ చేసిన వాడు గద్దర్ 70వ దశకంలో. నక్సల్బరీ పోరాట నేపథ్యం నుంచి ఆనాడు సమాజంలో జరుగుతున్న దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలైనప్పుడు చాలామంది కవులు ఆలోచించడం మొదలుపెట్టారు. కవి అంటే కేవలం కవిత్వం రాసుకోవడం మాత్రమే కాదు, ఆ కవిత్వానికి ఒక సామాజిక ప్రయోజనం ఉండాలనే చర్చ ముందుకొచ్చినప్పుడు ఆ చర్చలో భాగంగా 1936లోనే ఇక్కడ అభ్యుదయ రచనల సంఘం ఏర్పడి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిణామాలు, ముఖ్యంగా రష్యాలో సోషలిస్టు సమాజం ఏర్పడటం వలన 1917లో రష్యాలో విప్లవం జరిగి లెనిన్ నాయకత్వంలో సోషలిస్టు సమాజం ఏర్పడింది, ప్రభుత్వం ఏర్పడింది. ఆ సోషలిస్టు ఆలోచనలు మొత్తం ప్రపంచం అంతా విస్తరించాయి. ఆ గాలులు ప్రపంచం అంతా వ్యాపించాయి, వీచాయి. సరిగ్గా ఆ సమయంలో శ్రీశ్రీ లాంటి కవులు ఎందుకు కవిత్వం రాయాలి, ఎవరి కోసం రాయాలనే ప్రశ్న వేసుకొని శ్రీశ్రీయే చెప్పినట్లు కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అన్నాడు ఆయన. కవి అనే శబ్దం చూస్తే మనకి కష్టజీవి అనే ఈ మాటని ఒక పేపర్ మీద రాస్తే, ఈ కష్టజీవిలో మొదలు కా ఉంటుంది, చివరికి వి ఉంటుంది, మధ్యలో కష్టం ఉంటుంది. కనుక కా మొదలు వి చివర ఉంటుంది కనుక మధ్యలో ఈ కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అనే మాట ఏదైతే ఉందో అది తెలుగు సమాజాన్ని బాగా ప్రభావితం చేసింది.
హిందీ సాహిత్యంలో మున్షి ప్రేమ్చంద్ లాంటి వాళ్ళు అభ్యుదయ భావాలతో కథల్ని నవల్ని విస్తృతంగా రాశారు. కానీ తెలుగు సాహిత్యంలో అలాంటి ఒక ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టిన వాడు శ్రీశ్రీ. అయితే శ్రీశ్రీ రాసింది వచన కవిత, గేయ కవిత మాత్రమే. ఇది ఈ అభ్యుదయ భావాల ప్రభావంతో చాలామంది కవులు సామ్యవాద భావాలని ప్రచారం చేయడానికి తమ కళల్ని ఎక్కుబెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అది 70వ దశకం వచ్చే నాటికి కేవలం అభ్యుదయం మాత్రమే కాదు, అభ్యుదయం రావాలంటే విప్లవం జరగాలి, విప్లవం జరగాలంటే పోరాటం జరగాలి. ఆ పోరాటం అనేది గ్రామాల్లో జరగాలి. రైతు కూలీల పోరాటం, వర్గ పోరాటం, కార్మికుల పోరాటం జరగాలనే ఆలోచన చాలా విస్తృతంగా పెరిగింది. పెరిగినప్పుడు పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ పోరాట ప్రభావం ఇంకా ఎక్కువగా తెలుగు సమాజం మీద పడింది. ఆ తెలుగు సమాజం మీద పడిన ఆ ప్రభావం వలన అప్పటి వరకు ఇక్కడ కవిత్వం రాసిన వాళ్ళందరూ కూడా పై వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే కవిత్వం రాశారు. శ్రీశ్రీని తీసుకున్నా, లేదా కాళోజీని తీసుకున్నా, దాశరథిని తీసుకున్నా, పై వర్గాల నుంచి, చదువుకున్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కవిత్వం రాశారు. కానీ నక్సల్బరీ తీసుకొచ్చిన మార్పు ఏమిటంటే, భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత కింది వర్గాలకి కొంత చదువు అబ్బి, ఆ చదువు వలన కొంత సంస్కారం వచ్చి, సాహిత్యం అలవాటై వాళ్ళ జీవితం నుంచి పాట రాయటం మొదలుపెట్టాడు. కనుక వచన కవిత అనేది 1970ల వరకు వచన కవిత ఒక రకంగా ఉంటే, 1970ల తర్వాత కవిత్వం అనేది పాట రూపం తీసుకున్నది. గూడంజన్న గ్రామాల నేపథ్యాన్ని పాటగా మలిచి, ఆ గ్రామంలో ఉండే దోపిడీ వ్యవస్థని ఎట్లా వ్యతిరేకించాలనో సామాన్యుడికి, మనిషి కాలు కింది మట్టి కళ్ళలో ఎగిరిపడిందని అంటారు కదా, అట్లా కళ్ళలో ఎగిరిపడే ఒక చైతన్యాన్ని ఆయన పాటలో రాశాడు. అది అందరికీ కూడా ఒక నేపథ్యంగా పనిచేసింది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా అనే ఆ భావనని బలంగా చొప్పించాడు ఆయన. గట్టు మీన దొరోడేమో చెట్టు లక్క నిలుచుండు, ఆలి నుండి తల్లి దాకా వాయు వరస లేకుండా, తిట్టుడేందిరో వాని కొట్టుడేందిరో, దొరయేందిరో వాని దోపిడేందిరో అనే ప్రశ్న గ్రామంలో వేయించిన వాడు మొట్టమొదలు పాట ద్వారా గూడంజన్న. ఇది ఒక లెగసీ. ఇట్లా మొదలై చెరబండరాజు మరోవైపు ఉన్నాడు. నల్గొండ ప్రాంతం నుంచి చెరబండరాజు వచ్చాడు, ఆదిలాబాద్ నుంచి గూడంజన్న వచ్చాడు. చెరబండరాజు రెడ్డి సామాజిక వర్గం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. గూడంజన్న ఒక దళిత సామాజిక వర్గం నుంచి, అంటరాని సామాజిక వర్గం నుంచి ఆయన వచ్చాడు. ఈ పాట ఇంకా ఇట్లా రాస్తున్న క్రమంలో అప్పుడు గద్దరు సాహిత్యంలోకి ప్రవేశించి వచన కవితని, పాటని శిఖరాగ్ర స్థాయికి, హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్ళినటువంటి ఒక లెజెండ్ గద్దర్, యుగకర్త గద్దర్. గద్దరు వేసిన ప్రభావం తెలుగు సమాజం మీద మామూలు ప్రభావం కాదు, దాని మీద చాలా విస్తృతమైన పరిశోధనలు జరగవలసి ఉన్నది. గద్దరు ప్రభావంతో ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు గద్దరులాగా పాడాలి, గద్దరులాగా ఆడాలి, గద్దరులాగా గొంగడి వేసుకోవాలి. ఆహార్యం అంటాం దీన్ని మనం, ఆంగిక అభినయం అంటాం. శరీరాన్ని గద్దరులాగా పాటకు అనుగుణంగా కదిలించాలి. కదిలించడానికి కావలసిన ఆహార్యాన్ని గద్దర్లాగా రూపొందించుకోవాలి, గద్దర్లాగా గడ్డం పెంచుకోవాలి. ఇలాంటి ఒక వరవడిని గద్దర్ సృష్టించాడు. అట్లాంటి నేపథ్యం నుంచి గద్దరు వేసిన ప్రభావంతో తర్వాత ఎదిగినటువంటి జయరాజన్న, ఇవాళ ప్రకృతి కవి అంటున్నారు కానీ బేసిక్గా ఆయన విప్లవ కవి. ఆయన విప్లవ పాటలు రాసినటువంటి పాట కవి. ఇప్పుడు ప్రకృతి గురించి రాస్తున్నాడు. ఇవాల్టి అవసరం ప్రకృతి కనుక ప్రకృతి గురించి రాస్తున్నాడు. ఎందుకంటే ప్రకృతి అంతా కాలుష్యం అయిపోయి మానవ జీవితం విధ్వంసం అయిపోతున్నది కనుక ప్రకృతి మీద రాస్తున్నాడు. గోరెటి వెంకన్న అటు పాలమూరు జిల్లా నుంచి పాలమూరు యాసని, పాలమూరు భాషని, పాలమూరు వలసని, దుఃఖాన్ని, జీవితాన్ని, ఒక పదకవుల ఒక వారసత్వాన్ని తీసుకొని ఆయన పాటలోకి వచ్చాడు. ఇదంతా ఒక వాతావరణం ఇలా ఉన్న ఈ కాలం చూస్తే 90వ దశకంలో ఒక మామూలు పల్లెటూరి పిల్లగాళ్ళుగా అనేక సమస్యలు అనుభవిస్తూ గ్రామాల్లో వివక్షని, విధ్వంసాన్ని, దోపిడిని, అంటరానితనాన్ని అనుభవిస్తూ పశువుల కాపర్లుగా ఉంటూ తినడానికి తిండి లేకుండా కూడా ఉన్న ఒకానొక స్థితి నుంచి మనకి ఇటువైపు వరంగల్లు, జనగామ ప్రాంతం నుంచి అందశ్రీ ప్రవేశించాడు. చాలా సందర్భాల్లో ఆయన చెప్తాడు. తర్వాత ఆధ్యాత్మిక విషయం వైపు వెళ్ళాడా, రకరకాల విషయాలు. ఆయన జీవితం చాలా కలర్ఫుల్గా ఉంటుంది, మనకు సింగిడి లాగా ఉంటుంది, ఒకేలాగా చూడలేం. ఇప్పుడు గద్దర్ లైఫ్ అంటే ఆయన ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకేలాగా ఉంటుంది. మొత్తం విప్లవం అంటే విప్లవాన్ని కమిట్ అయి ఉన్నాడు ఆయన. కానీ ఈయన అట్లా కాకుండా చాలా భిన్నమైనటువంటి ధృవాలుగా, భిన్నమైన అంశాలుగా మనకు అందశ్రీ జీవితం కనిపిస్తుంది.
మా అందరికీ ఎవరు అసలుకు మేము ఎవరి పాటల్ని విని వచ్చాం. గ్రామాల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే నక్సలైటు గ్రామాల్లోకి వచ్చి గద్దరన్న పాటలు పాడితే, ఆ గద్దరన్న పాటలను చూసి మేము పాటలు అల్లటం నేర్చుకున్నామని గోరటి వెంకన్న గానీ, జయరాజన్న గానీ, అందశ్రీ గానీ వీళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు. సో, నేనిక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే 1970 వరకు వచన కవిత్వం నడిపించింది ఈ సమాజాన్ని. కానీ 70ల తర్వాత 70, 72, 73, 74 గద్దరన్న, గూడ అంజన్న ఒకేసారి చెరబండరాజు ఎప్పుడైతే పాటని రాశారో వచన కవిత పాట రూపంలోకి వెళ్ళిపోయింది. ఆ పాట రూపంలోకి వెళ్ళిపోయిన తర్వాత పాటనే వచన కవితాన్ని లీడ్ చేసింది. వచన కవితని నడిపింది. అంటే ఇంత గొప్ప కవుల మధ్యలో జీవించినటువంటి ఆ, మన అందశ్రీ గారు అంటే ఈ సామాజిక స్పృహలో వస్తున్నటువంటి అనేక ఉద్యమాలు పరంపరలో జీవించిన కాలంలో ఆయన ఉన్నాడు కనుక వాటి మీద దృష్టి పెట్టలేకపోయిందా, లేక ఉన్నాయా పాటలు అట్లా సాహిత్యపరంగా? అంటే ఒక్కొక్క కవి ఒక్కొక్కలాగా తన భావాన్ని వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తాడు. కొందరు సూటిగా రాయగలుగుతారు, కొందరు ధ్వనిగా రాయగలుగుతారు, కొందరు తమలోనే తాము ఇంకిపోయి బాధ అనుభవిస్తూ భిన్నమైనటువంటి పద్ధతులు వ్యక్తం చేస్తారు. నా దృష్టిలో అందశ్రీ అనే కవి ప్రజాపక్షం వహించేటటువంటి కవి, దోపిడికి వ్యతిరేకంగా ఉండే కవి, మనిషి మానవ జీవితం ప్రగతిదాయకంగా ఉండాలనుకునే కవి, మనిషి సంతోషంగా ఉండాలి, ఈ 5 వేళ్లతో ముద్ద కడుపులోకి వెళ్ళాలి అని కోరుకునే కవి. కనుక ఆ రూపంలో చూసినప్పుడు గద్దరన్న రాసినట్లుగా అందశ్రీ రాయకపోవచ్చు. గద్దరన్న నేరుగా ఎవరినైనా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి, మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ వేసి మాట్లాడగలిగినటువంటి టాటా బిల్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ తన లాభాలను తగలబెట్టడు, తన కంట్లో తను ఏలు పొడవడు, కట్టుకున్న అద్దాల మేడకు చిచ్చు పెట్టుకోడో నాయన, చిచ్చు పెట్టుకోడో నాయన. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా రాజీవ్ గాంధీని వదిలిపెట్టకుండా రాయగలడు గద్దరన్న. అట్లే పోతివిరో రామన్న పేదొల్లా ఉసురు తగిలి, నువ్వు పోతివిరో రామన్న మా బిడ్డల ఉసురు తగిలి, పసిగుడ్డుల ఉసురు తగిలి, నువ్వు పోతివిరో రామన్న. ముఖ్యమంత్రి రాయగలడు. అందశ్రీ అట్లా రాయలేడు. అందశ్రీ పద్ధతి వేరు. ఆయన అంతర్ముఖంగా అంత గంభీరమైన భావాన్ని గద్దరన్న చెప్పగలిగిన విషయాన్ని అందశ్రీ కూడా చెప్తాడు, కానీ అంతర్ముఖంగా చెప్తాడు ఆయన. ఆయన యొక్క స్టైలు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో అందరు ఏమంటున్నారు, భారతీయత, ఒకటే దేశము, ఒకటే ఆత్మ, ఒకటే మతము, ఒకటే ట్యాక్సు, ఒకటే భాష, ఒకటే తిండి, ఒకటే అనే ఒక భావాన్ని గత 10 ఏళ్ళ నుంచి చొప్పిస్తున్నారు కదా దేశంలో. కానీ అందశ్రీ చూడండి, కొమ్మ చెక్కుతే బొమ్మరా, కొలిచి మొక్కుతే అమ్మరా అనే ఆ పాటలో అది అసలు యాక్చువల్గా ప్రకృతి, దేవుడు అంటే ప్రకృతి. మనం మొక్కేటటువంటి ఇప్పుడు రాతి బొమ్మలతో తయారు చేసిన దేవుళ్ళు అనేది కాదనే దృష్టిలో ప్రకృతిని నమ్ముతాడు. ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటిది. దాంట్లో చివరి వాక్యంలో చెప్తాడు, ఎవడి నమ్మ కాలువాడివి, ఎవడి నమ్మకాలు వాడివి, ఒకే నమ్మకంతో మిగతా వాళ్ళని ఆధిపత్యం చేసే శక్తి నీకు లేదంటాడు. ఈ భావం చాలా అంతర్లీనంగా చెప్తాడు ఆయన. దేశంలో సమైక్యత ఉన్నది, ఇది పువ్వుల తోట లాంటి దేశం ఇది. ఒకడు ఎల్లమ్మను మొక్కుతాడు, ఒకడు మల్లమ్మను మొక్కుతాడు, ఒకడు కృష్ణుని మొక్కుతాడు, ఒకడు రాముని మొక్కుతాడు, ఒకడు శివుని మొక్కుతాడు, ఎవరిని మొక్కనోడు కూడా ఉంటాడు ఈ దేశంలో. ఇది ఎవరి నమ్మకాలు వాడివి, ఒకరి మీద ఒకడు ఆధిపత్యం చెలాయించకూడదు అని ఎట్లా చెప్తాడు. గద్దరని ఎట్లా చెప్తాడు, డైరెక్ట్గా చెప్తాడు వాడు. సాయిబాబో సన్నాయి బాబో నీ సంగతంతా తెలిసిందిర నాయి బాబో సాయిబాబా, డైరెక్ట్గా చెప్పేస్తాడు ఆయన. ఈయన అట్లా చెప్పాడు. కనుక ఇంతమంది ప్రభావము ముఖ్యంగా గద్దరన్న ప్రభావము అందశ్రీ అన్న మీద ఉండి, ఆయన జీవితం ఒక నేపథ్యంగా ఉండి పాటల్లోకి వచ్చాడు. ముఖ్యంగా ఆయన జానపదం నుంచి, మౌఖిక నుంచి వచ్చినవాడు. గద్దరన్న కూడా మౌఖిక నుంచి వచ్చాడు, కానీ గద్దరన్న జీవితం వేరు, అందశ్రీ జీవితం వేరు. అంటే జీవితం అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గంలో, దళిత సామాజిక వర్గంలో పుట్టి పెరిగి అంటరానితనాన్ని, వేదనని, కరుణను అంతా అనుభవించారు. సాంస్కృతిక నేపథ్యం ఒకటే. కానీ గద్దరన్న హైదరాబాద్కు వచ్చేసాడు. చాలా చిన్న వయసులోనే హైదరాబాద్కు వచ్చేసాడు. ఈ హైదరాబాద్కు రావటం మూలంగా గద్దరన్న భాషలో, గద్దరన్న వైఖరిలో, గద్దరన్న ఆలోచనలో, ఆయన సిద్ధాంతంలో చాలా పరిపక్వత వచ్చింది. పైగా ఆయన నక్సల్బరీ రాజకీయాల వైపు వెళ్ళిపోయాడు. కొండపల్లి వారి ప్రభావం వలన ఒక సిద్ధాంతాన్ని పాటల్లో ఎట్లా చెప్పాలి అని ఆయన
ఇక్కడ అందశ్రీకి ఒక నిర్మాణం లేదు. ఆ గ్రామము, కుటుంబము, విధ్వంసమైన కుటుంబము, తల్లి ప్రేమ అందకపోవటము, తండ్రి ఒకానొక సందర్భంలో బావిలోకి నెట్టి పడేసి బావిలో పడిన వాడిని పైకి తీయకుండా అట్లే వదిలేశాడు అనే కోపం తండ్రి మీద. తర్వాత అన్నం కోసం వెతుకులాట, ఒకరోజు ఆకలితో ఎట్లా బయటపడాలి అనే దాంతో ఆ అడవిలోకి పోయినప్పుడు తొడుక్కోవడానికి చెప్పులు లేక ఆ కాళ్ళకి దెబ్బలు తగిలి ముళ్ళు గుచ్చి రక్తం గారుతూ ఉంటే పుల్లుగా మారి చీము పడినటువంటి కాళ్ళు, ఇలాంటి ఒక లైఫ్ అయినది. ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చినాక కూడా బతుకుదెరువు కోసం తాపి మేస్త్రి ఇన్ని రూపాల్లోకి పరివర్తన చెందాడు ఆయన. అందుకోసమే గద్దరులాగా రాయలేడు. ఆ క్రమంలో ముఖ్యంగా గద్దర్ అనే ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఇంజనీరింగ్లో చేరాడు. ఈయనకి బేసిక్గా చదువు లేదు. చదువు లేనటువంటి వ్యక్తి అక్షరం ముక్క పట్టుకోవడమే, దాన్ని అదిమి పట్టడమే, తన అంటరాని మునివేళ్లతో అక్షరాన్ని తాకలేని సమాజంలో ఆ అక్షరాలని ప్రయోగించడం అనేది ఇక్కడ అల్లిక వారసత్వం నుంచి వచ్చాడు ఆయన. గద్దరన్న రాత వారసత్వం నుంచి, అంటే వాళ్ళ నాన్న గద్దరన్న నాన్నకి కూడా కొంత చదువచ్చు, గోరటి వెంకన్న నాన్నకి తత్వాలు వాడటం వచ్చు, గోరటి వెంకన్నకు చదవచ్చు, గద్దరన్నకు చదవచ్చు, జయరాజన్నకు చదవచ్చు. కానీ ఈయనకి చాలా ప్రాథమికంగా అక్షరాలు నేర్చుకున్నాడంతే తప్ప విరివిగా రాయగలిగినటువంటిది లేదు. కనుక ఈయన నేపథ్యం ఏమిటంటే అల్లటం, పాటని, పద్యాన్నైనా పాటనైనా అల్లుతూ పోతాడు. ఈ అల్లే క్రమంలో ఒక సెన్స్ పనిచేస్తుంది. మనకు మౌఖిక సాహిత్యంలో పాటను అల్లుతూ ఉంటారు కదా, ఆ అల్లేటప్పుడు ఏ విధంగా అయితే ఆశువుగా పాటను అల్లుతారో అదే ఒరవడి ఈయనకున్నది. ఆ ఒరవడితో పద్యాన్ని పాటని అల్లటం అనేది ఈయన నేర్చుకున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి మఠాలకు కూడా పోయి తను ఆ శ్లోకాలు, ఆ పద్యాలు విన్న తర్వాత వచ్చినటువంటి సాహిత్యం, రాసిన పాటలు కూడా వేరుగా ఉన్నాయనేది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఆయన వచ్చినటువంటి పాటలకు ఏమైనా తేడా ఉందా? ఎప్పుడైనా ఒక మనిషిని ఒక సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది అంటారు. ఆ చరిత్ర చలనంలో ఉంటుంది. మనిషి ఆ చలనంలో ఎక్కడ నిలబడతాడనే దాన్ని బట్టి ఆ మనిషికి ఒక చరిత్ర ఉంటుంది అంటారు. సమాజానికి ఒక చరిత్ర, ఆ సమాజం చలిస్తూ ఉంటుంది. మనిషికి చరిత్ర ఎట్లా ఏర్పడుతుందంటే ఆ చలనంలో నీవు ఎక్కడ నిలబడతావు అనే దాన్ని బట్టి. కనుక ఆయన తన ఆ క్రమంలో జీవితాన్ని ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉన్న క్రమంలో తాపి మేస్త్రిగా పరిణామం చెంది, నేను చదివిన విషయం, విన్న విషయం, నిజామాబాద్ వెళ్ళాడని, అక్కడ శంకర్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడని, ఆ శంకర్ మహారాజ్ అనేటటువంటి ఆయన ఆదరించి ఈయనలో ఉండే ఆ పట్టుదలని దగ్గరికి తీసుకొని చదువు నేర్పాడని, కొద్దిపాటి ఆ పద్యంలో ఉండే లయ, యతి, ప్రాస నియమాలు కొంత అలవాటు పడ్డాయని, ఆ తర్వాత సాహిత్యంలోకి వచ్చాడనేది అంత మేరకి. అయితే రెండో అంశం ఏదైతే మీరు అడిగారో ఇప్పుడు, ఆయన మొత్తం లైఫ్ అంతా ఇవాళ తెలంగాణ సమాజం ఎట్లా గుర్తుపెట్టుకుంటుందంటే తెలంగాణ ఉద్యమంలో అందశ్రీనే గుర్తుపెట్టుకుంటుంది. మిగతా విషయాలు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోదు. అట్లా అనుకుంటే గద్దర్ అన్న ప్రారంభంలో బుర్రకథ చెప్పాడు, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, అక్షరాస్యత గురించి, అసలు వాటి విషయాలు ఎవరు గద్దర్ అన్న విషయంలో మాట్లాడరు. గద్దర్ అంటే విప్లవం గురించి మాట్లాడతారు. అందశ్రీను మనం ఎక్కడ లొకేట్ చేయాలంటే తెలంగాణ ఉద్యమంలో లొకేట్ చేయాలి. ఆయన 1993, 94 మలిదేశ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత గద్దర్ అన్న పాట ఆయన పాట, తర్వాత నందిని సిద్ధారెడ్డి పాట, వీళ్ళిద్దరివి తెలంగాణ మీద పాటలు వచ్చాక అప్పుడు అందరూ తెలంగాణ మీద రాయాలనే ఆకాంక్ష వచ్చింది. ఆ క్రమంలో ఉద్యమము అందశ్రీని ఇటువైపు నెట్టేసింది. ఒకవేళ తెలంగాణ ఉద్యమం లేకపోతే ఇవాళ మన అందశ్రీని గురించి మాట్లాడుకోలేము, అంటే నా అభిప్రాయం ఇది. తెలంగాణ ఉద్యమం లేకపోతే ఆయన ఇంకో వైపు వెళ్ళిపోయేవాడు, ఇంకో కొసకి మీరు అన్నట్లు ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోయేవాడు. తెలంగాణ ఉద్యమము ఆయనని ఇటువైపు లాక్కొచ్చింది, చేయబట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చింది ఆయనని. ఇక్కడ లాక్కొచ్చి నిలబెట్టి అశేష పేద ప్రజలు, లక్షలాది ప్రజల్ని చూసి ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఆ జంజాం మారుతాన్ని వినిపించాడు. ఆయన కంఠానికి ఉండే ప్రత్యేకత వలన గంభీరమైన కంఠం, అది మిగతా కవులతో పోల్చుకుంటే గంభీరం. అంటే ఒక్కొక్కరికి ఒక ఆహార్యం ఉంటుంది, తర్వాత ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆయన నోటికి చెయ్యిని అడ్డం పెట్టి పాడే ఒక శైలి ఉంటుంది, ఆ పెద్ద కంఠం ఉండటం మూలంగా. దానితో లక్షలాది మంది ప్రజల్లో ఆయన రాసిన జయ జయ తెలంగాణ పాట కావచ్చు, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు అనే పాట కావచ్చు, లేకపోతే తెలంగాణ 2 నదుల మధ్యన ఉన్నటువంటి తెలంగాణ, చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన, ఎంత అద్భుతమైన అంటే కవిత్వానికి ఉండే లక్షణం ఏమిటంటే కవిత్వం ఏది సూటిగా చెప్పదు, ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇండైరెక్ట్గా చెప్పేది గుండెను పిండేస్తుంది,
చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన అనే 2 పాదాల ద్వారా మొత్తం తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరణ చేశాడు. అందశ్రీ గారి యొక్క సాహిత్య ప్రస్థానంలో ఆ, బోనాల ప్రకాష్ మీకు ఎప్పుడు పరిచయము, ఎట్లా వారితోని మీ మీ యొక్క అనుబంధం కొనసాగింది? అందశ్రీ గారు నాకు 1991 నుంచి పరిచయం. 91లో నేను నేషనల్ లెవెల్లో నేను సత్యము ఇద్దరం కలిసి మేము నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది యువజనోత్సవాలలో ఉస్మాన్ యూనివర్సిటీ. తెలుగు విశ్వవిద్యాలయంలో. ఆ తర్వాత దాంట్లో నాకు కోయా డ్యాన్స్కు నేను పాట పాడడం జరిగింది. ఇది ఇంద్ర ప్రియదర్శిని ఆడిటోరియం అనేది మన పబ్లిక్ గార్డెన్ ఉన్నది అటువంటిది. దాంట్లో పాడినప్పుడు ఆ పాట విన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ పాట పాడింది ఎవరని చూసిన తర్వాత అప్పుడు ఆకట్టుకున్నాడు అన్నట్టు. ఆ తర్వాత నా రసమి బాలకృష్ణ కూడా వచ్చిండు. అందశ్రీ గారు రాసిన పాటలే మీకు గుర్తునే పాడండి. అయితే అందశ్రీ గారు అట్లా పరిచయం అయ్యిండు. పరిచయం అయిన తర్వాత నేను అతను కలిసి రసమి బాలకృష్ణ ఇద్దరం కలిసి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అందశ్రీ గారు అప్పుడు నాకు అంతా ఎక్కువ తెలియదు. 91లో అప్పుడు ఇంటికి వెళ్తే అక్కడ రెంటెడ్ హౌస్లో ఉన్నాడు, కిరాయి ఉన్నటువంటి ఇంట్లోనే ఉన్నాడు. చినిగిపోయిన చాప, అట్లా నులక మంచము, ఒక చిన్న రూము, మడిగే లాంటిది ఉండే. అక్కడ వెళ్ళి మేము మాట్లాడిన తర్వాత పాటలు బాగా రాస్తాడు అని చెప్పడం వల్ల కొద్దిగా మేము ఆ పాటల గురించి నేర్చుకుందామని అన్నట్టుగా చూసినాము. ఆ తర్వాత బాలకృష్ణ ఒక క్యాసెట్ కూడా తీద్దామని అనుకున్నాను. క్యాసెట్ తీశారు మొదటిసారి? మొట్టమొదటిసారిగా అల్లి బిల్లి అనేటటువంటి క్యాసెట్ ఒకటి వచ్చింది. అల్లి బిల్లి అంగూరు తోట. అల్లి బిల్లి అంగూర తోట నేనాడుకుంటా పోయే బల్లబాట, అల్లి బిల్లి అంగూర తోట నేనాడుకుంటా పోయే బల్లబాట, గా బాటొంట వాడుకుంటూ పల్లెపాట, నేను సిన్నంగా సేరాలి సిద్దిపేట, దుమ్ము రేగంగ దుద్దేడ దాటుకుంటా, నేను సిన్నంగా పొన్నాల చేరుకుంటా అనుకుంటూ ఊళ్ళో వచ్చి వాళ్ళ ఊరు పోయే ప్రస్థానం గురించి రాశాడు. అందశ్రీ గారి పాటలు మనకు ఒక 7-8-10 పాటలే కనపడుతున్నాయి వాస్తవంగా. కానీ ఆయన రాసిన పాటలు చాలా వందల పాటలు లిఖితం అయినటువంటి ఆయన నోటి మీద ఉన్న పాటలు కానీ చాలా ఉన్నాయి. అట్లా మీ దగ్గర ఉన్నటువంటి పాటలు ఏమన్నా ఉంటే పాడండి. అయితే అసలు అందశ్రీకి సార్ చెప్పినట్టుగా సరస్వతి పుత్రుడు అని చెప్పచ్చు నిజంగా చెప్పాలంటే అందశ్రీ. ఎందుకంటే ఆయన అది రాయడం రాదు ఆయనకు. ఫస్ట్ రాయడము నేనే ల్యాండ్స్కేప్ గార్డెన్కి వెళ్ళి ఆయన చెప్పేది నేను రాసేది. ఆయన పాట చెప్తుంటే ఆశువుగా చెప్తుంటే నేను ఆ పాటను పేపర్ మీద పెట్టేది. అంతవరకే చెప్పేదంతా ఆయన జ్ఞానం వల్లనే. మరి పాట రాయడం అయితే అసలు తెలియదు. మళ్ళీ మనం ఎక్కడైనా అక్షరం తప్పు రాస్తే కూడా పట్టుకొని ఇక్కడ ఏదో తప్పు రాసినట్టు అనిపిస్తుంది, ఇది ఇక్కడ కుదరలేనట్టు అనిపిస్తుంది, ఇది మార్చి ఇంకోటి రాయి అని అప్పటికప్పుడు చెప్పారు. గ్రహణ శక్తి బాగా ఉండేది. ఏ పాట అయినా కానీ ఆశువుగా పాడేది. ఆయన పాడితే అసలు ఎప్పుడు మేమన్నా పేపర్ చూసి చేస్తాం కానీ ఆయన ఎప్పుడు అట్లా చేసేది కాదు. ఆయన రాసినటువంటిది నిజంగా రకరకాలుగా రాసిండు. దళిత గీతాలు ఫస్ట్ ఆయన దళిత గీతాలు కూడా రాసిండు. అయితే దళిత గీతాలకు సంబంధించినటువంటివి ఒక అపవాదం, చుండూరు, నీరుకొండ, పదిరికుప్పం, ఇవన్నీ చాలా ఉద్యమాలు జరిగిన క్రమంలో అందశ్రీ గారి నోటి నుంచి ఆయన కలం నుంచి పాట వస్తే ఎంత గొప్పగా ఉంటేనో అని కొంతమంది కవులు కళాకారులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఊరు మనదిరా వాడ మనదిరా అని గూఢంజన రాస్తే ఒక చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డది. నిజంగా అందశ్రీ గారు కూడా అట్లా రాస్తే అంతకన్నా గొప్పగా ఇంకా రాయగలిగడేమో, ఎందుకు రాయలేదు అనేది ఒక బాధ కొంత ఉంది. కానీ దళిత పాటలు మొదటి దళిత పాటలు రాసి ఒకసారి మీరు అప్పట్లో ఆడియోలో కానీ బయట ప్రచారంలో కానీ ఇప్పుడున్నంత మీడియా లేదు. అప్పుడు లేకపోవడం వల్ల ఆయన రాసినటువంటి పాటలు అందశ్రీ అనగానే 4 పాటలు 5 పాటలు అవే గుర్తున్నాయి. మాయమైపోతున్నాడు, కొమ్మ చెప్తే బొమ్మ, జయ జయ తెలంగాణ ఇంతవరకే అంటున్నారు. కానీ చాలా పాటలు రాసిండు, కవిత్వం రాసిండు, పద్యాలు కూడా రాసిండు. అది ఒక్కసారి మీకు దళిత గీతం ఆయన రాసినటువంటిది వినిపిస్తా. రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి, రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి, దిక్కులన్నీ పిక్కటిల్లగా గర్జించి దండుగా గదిలిన దళిత ప్రచండులు. రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి, ఎట్టి చాకిరి ఎంత చేసినా శ్రమ శక్తినంత దార పోసిన, అరే ఎట్టి చాకిరి ఎంత చేసినా శ్రమ శక్తినంత దార పోసిన, అరే తారాల బడి తల ఒగ్గిన మా బతుకంత కర్మాలో మగ్గిన, అరే నిజము తెలిసి నాక నిప్పులాగా మండి ఎట్టిని ఎదిరించి మట్టి మనుషులంతా రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి,
కొండలన్నీ పిండి కొట్టియు మహాకండాలన్నీ కరగబెట్టియు మా నెత్తురంతా దార పోసియు మీకు అత్తారు పన్నీరు చేసియు అరే చండ్ర నిప్పులు చెరిగే ఎండలోన మండి చండ్ర నిప్పులు చెరిగే ఎండలోన మండి గుండెలు దండుగా దండోరాలేయచ్చు రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి స్వరాజ్యం అన్నది వచ్చిన మాకు స్వాతంత్ర్యం అన్నదే లేదుగా అరే రాజరికమంతరించిన మహాగ్రాచారమే మారబోదుగా అరే కుక్కకు బొక్కేసినట్టుగా చూసియు కుక్కకు బొక్కేసినట్టుగా చూసియు నిమ్మకు నీరెత్తినట్టు కిమ్మనకుండా రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి. చాలా గొప్ప పాట. నిజంగా దళిత ఉద్యమాలకు ఇది ఒక దిక్సూచిలాగా ఉండేటటువంటి పాటే. అట్లనే పురాణ ఇతిహాసాల్లో దళితుల ప్రాముఖ్యత, దళితులు అంటే ఎవరెవరు పుట్టారు, బ్రాహ్మణత్వంలో ఎవరెవరి జన్మ ఎట్లా ఉండే అనేది కూడా ఒక మంచి పాట అది కూడా రాసిండు. అది ఏలరో మా బతుకులిట్లా ఎవడు చేసిన మాయరో ఏలరో మా బతుకులిట్లా దేవుడా లేకున్న వైదిక జీవుడా మా రాత రాసిందేలరో మా బతుకులిట్లా ఏలరో మా బతుకులిట్లా ఎవడు చేసిన మాయరో ఏలరో మా బతుకులిట్లా బ్రహ్మదేవుని ముఖము నుండి బ్రాహ్మణులు బుట్టెననిరి భుజములేలగ క్షత్రియులు భూములేలగ బుట్టెననిరి నాభితొడల మధ్య వైశ్య నాయకులు బుట్టెననిరి ఎట్టి చాకిరి చేయ శూద్రులు పాదములలో బుట్టెననుట ఏలరో మా బతుకులిట్లా ఎవడు చేసిన మాయరో ఏలరో మా బతుకులిట్లా నాలుగే వేదాలు అనిరి నాలుగే వర్ణాలు అనిరి పురాణాలను పుక్కిలించి ఉపనిషత్తులను ఉచ్చరించి కర్మయని మా కళ్ళు గప్పి కంచసేను మేసినట్టుగా సిగ్గిది అగ్రజాతిని నిగ్గదీసి అడుగుతున్నాము ఏలరో మా బతుకులిట్లా ఎవడు చేసిన మాయరో ఏలరో మా బతుకులిట్లా వశిష్ఠునకు ధర్మపత్ని అరుంధతి మా ఆడపడుచు కృష్ణునకు ప్రియ జీవితేశ్వరి సత్యభామ ఇంటి పడుచు నారదునకు జన్మనిచ్చిన నాతియు మా ఆడపడిచే సిగ్గిది అగ్రజాతిని నిగ్గదీసి అడుగుతున్నాము ఏలరో మా బతుకులిట్లా ఎవడు చేసిన మాయరో ఏలరో మా బతుకులిట్లా. ఇలా ఇంత చూడకుండా దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం పాడిన పాటని ఈనాటికి కూడా చూడకుండా పాడుతున్నాం అంటే ఆ పాటలో ఆ గొప్పతనం ఉంది కనుకనే, ఆ పాటలో ఆ పటుత్వం ఉంది కనుకనే చాలా అద్భుతంగా మీరు పాడుతున్నారు. ఈ పాట అంటే అందశ్రీ గారిని కొత్త ముఖం, అందశ్రీ గారి యొక్క చరిత్ర గమనం కొత్తగా కనబడుతుంది మీరు చెప్పిన దాని మీద. కాసిమన్న ఒక్క మాట అంటే దీన్ని ఎట్లా చూడండి, ఇప్పటిదాకా అందశ్రీ అన్న 10 పాటలు తెలంగాణ ఉద్యమం కోసం ఇవే కనపడుతున్నాయి, కానీ రెండో ముఖం ఈ సందర్భంగా మన బోనాల ప్రకాష్ గారు చూపెడుతుంది. దాని మీద మీ అదే నిజానికి ఒక్కొక్క సందర్భంలో కొన్ని పాటలు ముందుకొస్తాయి. అంటే ఆనాటి సామాజిక అవసరాల కోసము రాసినటువంటి పాటలుగా సమాజం వాటిని స్వీకరిస్తుంది. సపోర్ట్ కూడా చాలా గొప్ప రాశాడు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు ఇంతకుముందు ప్రారంభంలో 1985లో కారంచెడు జరిగింది, 1991లో చొండూరు జరిగింది. ఈ రెండు తెలుగు సమాజంలో కవులు కళాకారులు కొత్త ఒరవడితో ముందుకు రావడానికి మూలమైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమాలు. ఈ ఉద్యమాల నేపథ్యంలో ఆనాటికి ఆయన పాట 85 నాటికి పాటను మొదలుపెట్టాడా లేదా అనే విషయం మనకు తెలియదు. అప్పటికి ఆయన మరి జానపదములో ఉన్నాడా లేదా ఈ రాజకీయ అంశాల వైపు వచ్చాడా? నిజంగా మీరు అన్నట్లు ఆనాటికే ఆయన ఒకవేళ పాట సామాజిక ఉద్యమాలకు అనుసంధానంగా రాయాలి అనే అవగాహన ఉండి ఉంటే చాలా పవర్ఫుల్ పాట వచ్చేది ఆయన నుంచి. ఖచ్చితంగా చాలా గొప్ప పాట. గదరన చెప్పినటువంటి ఇది మన కారంచెడులో కలదొక్క పల్లె, పల్లె పేరు మాదిగ పల్లె లాంటి అద్భుతమైన పాట వచ్చేది. చుండూరు 91 నాటి వరకు కూడా ఆయన ఇటువైపు వచ్చినట్లుగా కనిపిస్తలేదు మనకు. వచ్చుంటే ఆనాటనే రాసేవాడు ఆయన. కనుక మనకేంటంటే ప్రత్యేకంగా ఆయనని తెలంగాణ ఉద్యమంలో మాత్రమే మనం ఆ పాటలే చూస్తున్నాం. ఆ పాటలే ప్రాచుర్యంలో పాడినటువంటి పాట దళిత మూమెంట్కు ఎంత వెన్ను దండుగా అసలు ఆనాడు మరి ఎందుకు ప్రచారం కాలేదు ఆ పాట తెలియదు, కానీ ఎంత గొప్ప పాట. అంటే ఇప్పుడు ప్రచారం కావడానికి ఎప్పుడైనా కవి, పాట, సాహిత్యం ఎప్పుడైనా రాజకీయ ఉద్యమాలు, ఆర్థిక ఉద్యమాలు పునాదులో ఉంటే సాంస్కృతిక ఉద్యమాలు, సాహిత్యం ఉపరితలంలో ఉంటాయి అంటారు మార్క్సిస్టులు. అట్లా చూసినప్పుడు
ఈయన దళితుల మీద రాసిన పాట, సారా ఉద్యమ సందర్భంలో రాసిన పాట ఏవైనా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహిళల రాసిన మీద కూడా పాటలు, రాశారు. మహిళల మీద రాసిన పాటలు ఏవైనా ఆ పర్టికులర్ ఉద్యమాల సందర్భంలో ఆ పాట బయటకొస్తేనే అది నిలబడుతుంది ప్రజల్లో. ఆ పర్టికులర్ సందర్భంలో రాలేదు గనక విస్మరణకి గురయ్యాయి ఈ పాటలన్నీ కూడా. రెండోది బేసిక్‌గా అందశ్రీ అంతర్ముఖుడు. అంటే బయట చాలా ఎక్కువ పేరు రావాలా, మనము అందరిలో కలుపుకొని దూసుకొని పోవాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి అనే తత్వం కలిగిన వాడు కాకపోవటం మూలంగా కూడా రాసుకున్నాడంటే ఆయన చెప్పి రాయించాడు కొన్ని పాటలు. రాయించినటువంటి పాటలు అలా ఉండిపోయినాయి. రెండోది ఆయన మెదడులో కొద్దిగా అక్కడక్కడ ఆలోచన విధానంలో, ఆలోచన స్రవంతిలో ఏముంది అంటే వైదిక ఆలోచనలు కూడా ఉన్నాయి ఆయనకి. ఆ వైదిక ఆలోచనలు ఉండటం వలన ఏంటంటే తన స్నేహంలో ఇప్పుడు బిరుదురాజు రామరాజు గారు కావచ్చు, శంకర్ మహారాజ్ గారు కావచ్చు, కిషన్ రావు గారు కావచ్చు, తనని కాస్త ప్రోత్సహించిన వాళ్ళు ఆయా సందర్భంలో నరసింహరావు గారు కావచ్చు, వీళ్ళ దగ్గరికి ఆయన రెగ్యులర్‌గా వెళ్తున్నాడు గనక రాము గారు. రాములు శ్రీరామ్. గారు కావచ్చు. వెళుతున్నప్పుడు వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో దానికి అనుగుణంగా ఉండవలసిన ఒకానొక స్థితి ఉంది ఆయనకి. ఇలాంటి పాటలు పాడుతూ, ఇలాంటి పాటలు తీసుకొని వెళ్తే, ఈయన ఒక వర్గం దగ్గరనే ఉన్నాడు అనే భావన అవతల వాళ్ళలో ఏర్పడితే, అప్పుడు తనకి కొన్ని పరిమితులు ఏర్పడతాయి. అందుకోసమే తాను ప్రధానంగా అందరి యాక్సెప్టెన్సీ ఉన్న తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాటల్ని బాగా ఫోకస్ పెట్టాడు. అవి ముందుకొచ్చాయి. ఇవి మరుగున పడిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన అమరుడయ్యాడు. మన ముందు లేడు. ఎవరో ఒకరు పూనుకొని ఆయన రాసిన అల్లినటువంటి జానపదమైనా సరే, దళితుల మీద రాసినది, కుల వ్యవస్థ మీద రాసినది, మహిళల మీద రాసింది, సారా వ్యతిరేకంగా ఉద్యమం సందర్భంలో రాసిన అన్ని పాటల్ని ఒక సంకలనం చేయవలసిన అవసరం. ఒక దాదాపు 1300, 1700 పేజీల పుస్తకం ఏదో నిప్పుల వాగు తీసుకొచ్చాడు ఆయన సంపాదకుడుగా. సంకలనం. సంపాదకుడిగా ఉండి ఒక సంకలనాన్ని తీసుకొచ్చాడు. అన్ని పాటల్ని ఏర్చి కూర్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంతమంది పాటల్ని తీసుకొచ్చినటువంటి ఆయన నిప్పుల వాగు పుస్తకాన్ని, ఇంత పెద్ద పుస్తకాన్ని కృషి చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో వచ్చిన పాటలన్నీ ఏమి అని అంటే వెంటనే మనం ఇందులో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిక్షనరీ, తెలంగాణ పాటల డిక్షనరీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి ఒక బృహత్ సంకలనాన్ని ఎవరో ఒకరం పూనుకొని ఆయన పాటలన్నింటినీ ఒక దగ్గర తీసుకురావాలి. తీసుకొస్తే మీరు అన్నట్లు భవిష్యత్తు తరాలకు అందుతాయి. రాములు గారు, అందశ్రీ గారి యొక్క ఊరు, చిన్నతనం, బాల్యం నుండి వారితో కలిసి ఉన్నటువంటి మీరు, అంటే ఎట్లా ఆయన జీవనం ఎట్లుంటుండే, కుటుంబం కానీ ఊరు కానీ, ఆ ఊరు ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటుండే, వారితో మీకున్న అనుబంధం? మాకు అందశ్రీ గారితో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే వీర బైరంపల్లి అనేటువంటి మాట మీరు వినే ఉంటుంటారు. బైరంపల్లి అనేది ఈ యొక్క రజాకారుల యొక్క మూమెంట్లో వాళ్ళకు జరిగినటువంటి అవమానం ఎలాంటిదంటే వాళ్ళ చీరలు ఇడిపించి బతుకమ్మలు ఆడించారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం, హిందువుల మీద ఉన్నటువంటి భావజాలం మనకు అర్థమవుతుంది. అటువంటి బైరంపల్లి చరిత్రలన్నీ కూడా బైరంపల్లి మాట ఆ వృద్ధులతోని వాళ్ళతోని వీళ్ళతోని అందశ్రీ వినేవాళ్ళు. అయితే విని అదొకటి పెట్టుకున్నాడు, దాన్ని పక్కకు పెట్టాడు. తర్వాత మాది ఏ ఊరు అంటే రేబర్తి గ్రామం, సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం. అయితే మా ఊర్లో ప్రాథమిక విద్య ఎప్పటి వరకు ఉందంటే 7th వరకే ఉన్నది. 7th అయిపోయినాగానే మళ్ళీ మేము హై స్కూల్ కొరకు ఈ మద్దూరుకు పోయేవాళ్ళం. ఈ టైంలో నాకు 69లో నాకు ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి ఉపాధ్యాయుని ద్వారా విద్యను ఎలా అభ్యసించాలి అనేటువంటి దాని మీద ఒక బుర్రకథ రచించిండు. అది మీరు మీ చెప్పాలని నా వెంబడి పడితే నేను కథకునిగా, ఒక ఒడ్డరతడు వీరే అన్నాడు, ఎంఆర్ఓగా రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఉన్నాడు, ఆయన జనగాంలో ఉంటాడు, ఒక వైశ్యుడు కోమట ఆయన, మేము ముగ్గురం కలిసి ఈ బుర్రకథ అని చెప్పినాం. అక్కడ ఆ బుర్రకథలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే విద్య లేకపోవడం వల్ల మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం మన ఊర్లో అంటే ఆ సమస్యలన్నింటినీ క్లుప్తంగా మేము ఆ బుర్రకథ ద్వారా వినిపించినాం. ఏంటంటే ముఖ్యంగా ఈ దళితులను చూసేటువంటి విధానము, ఈ అగ్రజాతుల వాళ్ళు ఎంత హేళనంగా, నీచంగా, నికృష్టంగా చూసేటువంటి వాళ్ళు. ఈవెన్ మనకు అన్నం పెట్టాలంటే పైనుంచేసి ఆడ కూర్చుంటే పెట్టి విస్తరి చుట్టూ నీళ్లు చల్లేవాళ్ళు. అది పోయేదాకా దాన్ని తనతోనే ఆ చెయ్యితోనే అది క్లీన్ చేయించేటోళ్ళు.
మీ ఊళ్ళో ఉంది అది. ఉన్నది ఉన్నది. ఆ, అన్- మాదిగని ముట్టుకునేవరా స్నానం చేయమని మా అమ్మనే అన్నది అన్నీ ఒకసారి. అబద్ధం. బట్టలు ఇడిచి స్నానం చేసినాక మళ్ళీ ఆ బట్టలు పక్కకేసి మళ్ళీ బట్టలు తొడుక్కోవాలి. అటువంటి సిచ్యువేషన్లో నేను చెప్పిన బుర్రకథ విద్యార్థులకే ఉపయోగించకుండా, అంటే విద్యార్థులు ఎలా బలానా అంటే బాయ్ తమ్ముడా సై మేలు బలాన దాదానా అనేది స్టైల్ అనమాట అప్పుడు. అందశ్రీ గారు మీ పాటలు, మీ పద్యాలు, శ్లోకాలు ఎప్పుడైనా వినిపించారా? మేమిద్దరం ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి పాటలలో మీరు అన్నది బల తెరవండయా కన్లు తెరువండయా విద్యా విహీనులు లెగువండయా నా బంధు ప్రియులార నగరవాసుల్లార నా మాట నన్నాలకించండయ్యా తరతరంబుల నుండి విజ్ఞానము లేక తలడిల్లుచున్నాము చూడండయ్యా మాల మాదిగ వారు మనవారు కారని మరి దూరముగా నుంచుచున్నామయ్య వారు ప్రతి పనికి మనకు అండయ్య నిలుచుండి పని చేయుచున్నారు చూడండయ్యా తెరవండయా కళ్ళు తెరవండయా విద్యా విహీనులు లెగుబండయ్యా అందశ్రీ గారు అనేటువంటి కుటుంబ స్టై- నేపథ్యాన్ని దగ్గర పక్క పక్కన ఇండ్లేనా మీ ఇద్దరు? పక్క పక్క ఏంలే. ఎట్లా ఉండేవో చిన్నప్పటి నుంచి వారు? చిన్నప్పటి నుండి ఎలా ఉండేటోడు అంటే అనేసి వారికి తినడానికి తిండి అనేది ఆ ఇంట్లో లేదు. ఎందుకు అంటే వాళ్ళ తండ్రి బొడ్డయ్య. ఆ బొడ్డయ్య గారు కొంత జాగ ఉన్నదని చెప్పిండ్రు. వాళ్ళ నా తండ్రికి ఉందన్నారు. అది తర్వాత ఏమైందంటే వాళ్ళ అన్నదమ్ములలో డివైడ్ అయిపోయి వీటికి ఒక 18 నుంచి 20 గుంటల భూమి మిగిలిపోయింది. భూమి కానీ కూడా ఒక 10-20 ఎకరాల దాకా ఉండేనట. 20 ఎకరాల దాకా భూమి ఉండే అప్పట్లో. కానీ అది దాదాపు అది ఎన్ని కారణాలు ఉండి ఉంటాయి వాటికి, మనకు టైం కూడా లేదు. ఉండే వాళ్ళు ఎవరెవరో ఏమో. ఆయన అమాయకత్వం కొంచెం, ఎందుకంటే ఈయన ఉదారంగా ఉండేవాడు, మంచి సౌమ్యుడు, అందరితోని కలిసి ఉండేవాడు. మా అమ్మ దగ్గరికి వచ్చి సిద్ధకాని కాల్మొక్త పాషణమే కానట్టుడు. అంటే ఏది ఉన్నా సరే ఈ బొడ్డయ్య వచ్చిందంటే చాలు అది ఆయనకి వేసేవాళ్ళు. అయితే ఈ బొడ్డయ్య ఏం పని చేసేవాడు, ఎక్కువ నులక మంచాలని వేసేవాడు. నులక మంచము అని అంటే అది మన యొక్క బాడీ మొత్తం ఒక ప్లేస్ తీసుకుంటుంది. మన కాళ్ళ దగ్గర ఆ తాడు కట్టుతాం, అక్కడ మామూలుగా ఉంటుంది, అది కాళ్ళ కట్టే అంటారు. కాళ్ళ కట్టే అంటారు. ఆ అట్లాంటి నులకలు నేయడంలో ఈయనే పర్ఫెక్ట్. ఎంత అందంగా నేసేవాడు. ఎవరైనా కానీ బొడ్డేని విలువయా అని చెప్పేవాడు. డిజైన్లు వెళ్ళేవాడు అనమాట. రకరకాల అన్ని ఒకే తీరు కాకుండా కూడా డిజైన్లు. వాళ్ళ నాన్నతో రాకపోతుండే, కానీ ఈయన పిల్లల్ని తీసుకొని రాకపోతుండే. అయితే ఇంటి దగ్గర ఆయన అందశ్రీ వాళ్ళ తల్లి ఎవరు ఉన్నారో ఆమె ఈ నాన్నకు ఈ తల్లికి కొద్దిగా సఖ్యత అనేది అవి సానుకూలంగా లేకుండే. ఆర్థిక నేపథ్యం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అది ముఖ్యంగా మనకు అన్ని ఆర్థిక వ్యవస్థతోనే కదా సమస్యలు అనేటివి. అది మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టే వాళ్ళకి ఆ మనీ లేదు. ఆ బీదరికం వాళ్ళని కరిచింది. ఆ టైంలో అందసి ఒక మునీర్ అనేటువంటి ఒక ముస్లిం దగ్గర పోయి వాళ్ళ నాన్న బొడ్డయ్య మా పిల్లని జీతం ఉంచుకోరాదు సేటు అని అంటే తీసుకొని జీతం ఉంచుకున్నాడు. మునీరుద్దీన్ ఆయన కొంచెం ఈ ముస్లింలకు కొద్దిగా చెప్తుంటాడు కదా వాళ్ళ సూత్రాలు, వాళ్ళ సిద్ధాంతాలు అవన్నీ. టీచర్ వాళ్ళనేమో అంటారు, ముళ్ళను అంటారు, వాళ్ళనేమో పాస్తారు అంటారు కదా. అయితే ఆ రకంగా ఇది టీచింగ్ చేసేటోడు, చాలా ప్రేమగానే ఉంచేటోడు. కానీ ఆయన కూడా ఈయనకు ఎప్పుడు అది 9 నుంచి 10 ఏట వచ్చింది, 11 ఏట్ల పడ్డాడు. అప్పటి వరకు ఇది తీసుకొచ్చినటువంటి చలి పదార్థాలు తిని తినక అర్ధాకలతోనే ఉండేటోడు. అయితే అప్పుడు ఆయన ఏం చేసిండంటే ఒక పండుగ వాళ్ళది ఉంటుంది కదా, పెద్ద పండుగ రంజాన్కు మంచి అన్నం వండి మటన్, చికెన్, మళ్ళా కూర ఉంటాయి వాళ్ళవి, అవి పెడితే ఆ వాసన చూసి బయటకు వచ్చి కక్కేసాడు. ఏమైంది నీకు, నువ్వు దళితుడు మాది కూడా అన్నట్టుగా వాళ్ళు ఫీలింగ్స్కి వచ్చారు. అంటే ఎందుకు అని అంటే అతడు గుడ్డు కాదు కదా, ఆ వాసన వస్తాడో ఇప్పటికి కూడా ఈనాటి ఆయుధాంటుడే కూడా ఆయన గుడ్డు వాసన వస్తే కూడా దాన్ని తట్టుకోలేదు. అట్లా ఆయనకు ఆ మాంసాహారాలు ఎంబడి ఆయన అస్సలు శాకాహారి మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోలేదు. కొందరు చెప్తారు అని చెప్తారు, కానీ వాళ్ళు ఏం చెప్పుకోండి. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఆయన ఈవెన్ గుడ్డు కూడా తినేటోడు కాదు. అయితే ఈయన దగ్గర నుంచి ఇక 12 ఏళ్ళు కాగానే ఇంకొక ఆయనే పూజారి మల్లయ్య అనే ఒక రెడ్డి ఉన్నాడు. ఆ రెడ్డి, అరే నువ్వు ఆడిడేందుకు కష్టపడతావురా, వచ్చాయి మా ఇంటికి వచ్చాయి అని ఆ పూజారి మల్లయ్య తీసుకుపోయి ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆయన ఇంట్లో ఉంచుకొని ఆయన ఆ పశువులు ఏవైతున్నాయో ఆ పశువులు కాచుకుంటా, ఆ బావి దగ్గర పని చేసుకుంటా,
మూట కొట్టుకుంటా, నాగలు దున్నుకుంటా, చెట్లు కొట్టుకుంటా. నాగలు దున్తుండేనా నాగలు దున్నాడు, మూట కొట్టిండు, అన్ని పనులు చేసిండు, వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. నాగలి దున్నటం అంటే నాగలి కట్టడం కూడా తెలిసి ఉండాలి. నాగలు కట్టడం కూడా అది తెలుసు. గొప్ప గొప్ప విద్య, ఆర్ట్ అది. నాగలి కట్టడం అనేది అందరికీ రాదు. నంది సిద్ధారెడ్డిని అడిగితేనే చెప్తాడు అది. ఆ, అయితే అట్లాంటి జీవించుకుంటా ఆయన దగ్గరనే ఉన్నాడు. ఉన్న తర్వాత ఈయనకు కొంత ఆ భార్య కూడా ఏమైందంటే వయసు పెరుగుతుంది. వయసు పెరుగుతుంది. 18, 16 ఏళ్ళ నుంచి 17, 18 ఏళ్ళ పెళ్లి వయసు అప్పుడు ఎట్లుంటే 16, 17కే పెళ్లి చేయాలనేటువంటిది ఉంటుండే సామాజికపరంగా. అయితే అప్పుడు ఏం చేసిండంటే ఆయన నుంచి ఇక ఆయన ఏం చేస్తుండే అవగానే ఈయన రామాయణము, భారతము, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఎన్ని ఉన్నాయి, ఆయన కొంచెం ఆధ్యాత్మికంగా ఉండేవాడు, రామభక్తుడు ఆయన. చిన్నప్పటి నుంచి 18 ఏళ్ళ వయసు వచ్చినప్పటికే ఊళ్ళల్లో రామాయణాలు, రామాయణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ బాగా పురాణాలు, వింటుండే. భాగవతం, బమ్మెరపోతన గురించి, వీళ్ళ ఈ కవుల యొక్క ఇది మన కృష్ణదేవరాయల గురించి, ఆయన దగ్గర అష్టదిగ్గజాలు ఉన్నారు కదా, ఎవరు అల్లసాని చెప్తుండే? పెద్దన, ఎవరు అడుగుతుండే? ఈ మన ఈ ఇంట్రెస్ట్ చూపిస్తుండే, ఈయన శ్రద్ధ చూపిస్తుండే అందశ్రీ. ఆహా. అయితే ఆయన కూడా కొద్దిగా పరిజ్ఞానం ఉంటుండే. ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ ఉంటుండే. ఈ మల్లారెడ్డికి మాకు ఈయన దగ్గర ఎంతమంది కావాలంటే అదే అష్ట దిగ్గజాలనే ఉన్నారు. అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, మాదయ్య గారి మల్లన, దూర్జటి, పింగళి సూరన, రామరాయ భూషణుడు, తెనాలి రామ, ఇట్లా చెప్పుకుంటూ పోయేవాళ్ళం మేము. అవి ఎప్పుడో బయాటైనాయి ఆయనకు. అంటే ప్రారంభ దినాల నుంచి వీళ్ళ మీద అవి మంచి ప్రభావితమైన అవగాహన ఉంది. ఇవన్నీ బాగా అబ్జర్వేషన్, ఎంత అబ్జర్వేషను. ఇవన్నీ చూస్తూ అవే చేస్తుండే. జానపదాలు పాడుతుండేనా? జానపదాలు వాడుతుండే. నాటేసుకుంటా, ఇది మనం పొలంలో ముదురు ముదురు నాటొచ్చా? నాటొచ్చు. అదే వరి నాటొచ్చు. పీకి చిన్న పీకినాక నాటేసుకుంటా పోతాం కదా, అవును. ముదురు తీసేయడం అంటారు. అంటే దానిలో గడ్డి మొలుతో చూడు, దాన్ని ముదురు తీయడం అంటారు. ఆ ముదురు తీయడము, ఇది నాటు వేయడం, ఇవన్నీ నేర్చుకున్నాడు మంచిగా. నాటొచ్చు, కోతొచ్చు, కోతొచ్చు, కుప్పగొట్టవచ్చు, గడ్డి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులన్నీ వచ్చు, మొత్తం వచ్చు పనులు. మొత్తం పనులన్నీ వచ్చు. కాకపోతే ఇంకా చిన్న అది ఆ ముందు దగ్గర ఉన్నప్పుడే గమ్మత్ ఏంటంటే బర్రెల మీద ఎక్కి కూర్చునేది. ఏమైనా నేనే కింది, అరే బర్రెలు ఎందుకు ఎక్కుతున్నారాను అనేది, నీకేమైతుంది అది ప్రశ్నించే ఇది అన్నమాట చిన్నప్పటి నుండి. నీకేమైతుంది నేను బర్రె ఎక్కితే అనేటువంటి ఆయన యొక్క స్థితి, ప్రశ్నించేటువంటి గొంతు. మీరు పద్యాలు మీకు వచ్చిన పద్యాలు ఏమైనా పాడుతుండేనా ఆయన దగ్గర మీరు? మేమిద్దరం పాడుతుండే. నాకు ఎక్కువ ఆ గీతా మకరందంతో నాకు బాగా ఇది, ఆ యశస్సులు, కీర్తులు నన్ను ప్రశంసించే నాకు తట్టుకోలేను, నాకు అవసరం కూడా లేవని నాకు దానికే అంకితం అయిపోయి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలతోనే. ఒక శ్లోకం చెప్పండి ఏదన్నా ఒకటి. క్లైబ్యం మాస్మగమహాపార్థ నై తత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. యుద్ధభూమికి వచ్చినప్పుడు అర్జునుడు బంధుప్రీతి గురించి ఎక్కువ మాట్లాడినప్పుడు కృష్ణునికి, నీ పిరికితనం ఉన్న క్లైబ్యం, నీ దగ్గర ఉన్నటువంటి ఒక పిరికితనం ఉన్న చూడు, బీ ఫియర్లెస్ అని చెప్పాడు. ఒకటి ఇంగ్లీష్ చెప్పాలంటే నువ్వు నిర్భయంగా ఉండు. ఒకవేళ ఈ జగత్ప్రసిద్ధమైన మహాభారతానికి కలంకం రాబోతుంది, ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి సంఘర్షణ ఇది, దీనిలో నువ్వు వెర్రివాడవై వెనకపోతే పరిస్థితులన్నీ రేపు రాబోయే కలియుగం మీద పడుతుంది. వారి అంటే ఆధ్యాత్మికతని కాసిమన ఇప్పుడు కొంచెం మనకు ఇంకా కొంచెం ఆయన గురించి లోతుగా పోతా ఉంటే ఆయన లైఫ్ని బాగా ఎంత క్రష్ అంటే ఒత్తిడి నుంచి పెరిగింది అనేది రాములు గారు చెప్పిన దాని మీద మీరు ఒక మాట అంటే ఆయన 18 యుక్త వయసు నుంచే శాస్త్ర పరిజ్ఞానం మీద మాతో పరిచయాలు ఇంకా బాగా ఉన్నాయి శ్లోకాలు. బాంబాందులుగా మేము ఇట్లా షేర్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ అత్త ఎల్లమ్మతోని బాగా ఆమె జోకులు చేసి నవ్విపించేది అనమాట. ఒకళ్ళు అల్లబుచ్చమ్మ అని ఒక కుర్మాం ఉండే, ఆ కుర్మాం మీద కప్పలు పట్టేసేవాళ్ళం తీటతనంతో. 4-5 ఏళ్ళు తీడే కదా మా ఇద్దరికి. అది నాకు వద్ద ఆ తిట్లు మాకు బాగా ఆస్వాదించేది. ఏం చండాలమైన తిట్లు తిట్టు, అంతకన్నా ఎక్కువ మనవాడు తిట్టుండే అందశ్రీ. ఏమంటుంది అదేమో అంటుండే, ఆ భాష ఇక్కడ చెప్పలేము. అట్లా అందులో కూడా పర్ఫెక్ట్ ఉండే తిట్లల్లో. అట్లాంటి సిచ్యువేషన్లో అట్లా మా బాల్యం అన్నమాట. ఇప్పటిదాకా అందశ్రీ గారిని మనము తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కేతనం, తెలంగాణ ఒక దండుకు ముందుండే జెండా పాట పాడిండు, జెండా పాట రాసిండు. ఈ తెలుగు నేల మీద తెలుగు ప్రజల నాలుకల మీద నడయాడే పాటలు అందించిండని చెప్పుకుంటూ పోతా ఉన్నాం. కానీ మరొక పార్శ్వంలో చూస్తుంటే ఆయన ఒక రైతు, కూలి, శ్రమ, అగర్భ దరిద్రం నుండి
అది ఎంత దరిద్రం అంటే అసలు నిఘంటువుల ముందు లేదు ఏమో అంటే అర్ధాకలతో చాలా చచ్చిపోయాడు, బాగా అర్ధాకలతోనే కడుపు గింతుండేది, చెయ్యి గింతుండే, సన్నం చేయలేదు అంటే తిండి ఏడ తినండి పాపం. వివక్షత కుటుంబం నుంచి వచ్చినా కూడా కానీ మన వారసత్వ సాహిత్యాన్ని అప్పటి నుంచే ఆయన నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిండు అన్నదానికి మీరు వాక్యం. అంటే మామూలుగా సాహిత్యం అనేది ఒక కళారూపం. ఒక్కొక్క మనిషికి ఒక కళ ఉంటుంది. మనకు 64 కళలు అని చెప్తాం. ఈ 64 కళల్లో లలిత కళలు 5 ఉంటాయి. ఈ లలిత కళల్లో మొదటిది కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం, గాత్రం. ఇవి అద్భుతమైనటువంటి కళలు. ఈ కళలు ఉన్నవాళ్ళు సమాజంలో బాగా రాణిస్తారు. ఈ కళలు అబ్బడానికి చదువుతో సంబంధం లేదు. ఒక్కొక్క మనిషిలో ఒక కళారూపము అది స్వతహాగా వస్తుంటుంది. స్వతహాగా మనసులో ఉన్నటువంటి మనిషిలో ఉన్న నిబిడీకృతమై ఉన్న కళకి సానబడితే అది ప్రావీణ్యం వస్తుంది. కనుక ఎవరు కళారూపంలో బాగా ఆ కళల్ని చేపడతారు అని చూసినప్పుడు మనకు శాస్త్రీయంగా కూడా చూస్తే అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులు కళారూపాన్ని ఆశ్రయిస్తారు. ఇప్పుడున్న కళారూపాలన్నీ వాద్య కళారూపాలు, వీటిని జానపద కళారూపాలని మనము లిటరేచర్లో చెప్తాం. ఈ వాద్యాలన్నీ కూడా చూడండి, డప్పు, కొమ్ము, జమిడిక, తీగ వాయిద్యాలు, ఇవన్నీ కూడా కింది కులాల నుంచే వచ్చాయి. కింది కులాల నుంచి వచ్చిన తర్వాత పై కులాల వాళ్ళు తమ అవసరం కోసం వీటిని స్వాధీనం చేసేసుకున్నారు. మరి కింది కులాల వాళ్ళు ఇంత అద్భుతమైన కళారూపాలను ఎట్లా క్రియేట్ చేసిండ్రు అంటే సమాజము వాళ్ళని దూరం పెట్టింది. మిగతా సమాజంతో ఒక అడ్డుగోడ నిర్మాణమై ఉంది. ఆ అడ్డుగోడ నిర్మాణమై ఉన్నప్పుడు ఒంటరితనంతో ప్రకృతిలో భాగమైపోయారు. గుర్రం జాషువా ఒక సందర్భంలో చెప్తాడు, పులుగులు పుట్టలు చుట్టంబులు అంటాడు. పులుగు అంటే పక్షి, పుట్ట అంటే సరే పుట్ట మనకు తెలుసు. మాకు చుట్టాలు ఎవరయ్యా? మాకు చుట్టాలు అడవి, అడవిలో ఉన్న పుట్టలు, చెట్లు, చేమలు, ఆ అడవిలో ఉండే పక్షులు, జంతువులే మాకు చుట్టాలు తప్ప ఈ సభ్య సమాజం మాకు చుట్టాలు కాదు. కనుక నేను కళల వైపు ప్రయాణం చేస్తాను అని రాస్తున్నాడు గుర్రం జాషువా. గ్రామీణ జీవితంలో ఈ కళారూపాలన్నీ కూడా ఆ ఆకలిని, అంటరానితనాన్ని, వేదనని, బాధని దాని నుంచి బయటపడడం కోసం ఒక్కొక్కసారి సంతోషమే లేదు కదా జీవితం. సంతోషాన్ని వెతుక్కోవడానికి వీళ్ళు ఏంటంటే మెల్లగా పాటల్ని ఆశ్రయించటము, వాయిద్యాన్ని ఆశ్రయించటము, సామూహికంగా యక్షగానాలను ఆశ్రయించడం అనేది జరిగింది. ఇది ఒక నేపథ్యం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది అంటున్నాం కదా. అందశ్రీ కూడా తన పుట్టుకతోనే ఒక కళాత్మక అభివ్యక్తి కలిగిన వాడిగా మనకు అర్థమవుతుంది రాములు గారు చెప్పేదాన్ని బట్టి. ఆ అభివ్యక్తిని వివిధ సందర్భాల్లో ఆసక్తి మనకి ఒక్కొక్క పిల్లలకి, అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక్కొక్కరి ఆసక్తి ఒక్కొక్క విషయాల మీద ఉంటుంది. చిన్నప్పుడే మనం గమనిస్తాం. తన ఆసక్తి ఏమిటి? పద్యం వినటం తన ఆసక్తి, విన్న పద్యాన్ని తిరిగి పాడటం తన ఆసక్తి. ఎందుకంటే తనకు అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, వీరు బుర్రకథ చెప్పారు, వీరు పద్యం చెప్తారు. ఆ రెడ్డి గారు ఆయన కూడా భాగవతం పాడతారు ఆ రోజుల్లో. అయితే మౌఖిక సాహిత్యం, లేకపోతే లిఖిత సాహిత్యంలో తెలంగాణ ప్రాంతంలో భాగవతం, పోతన గారు రాసినటువంటి భాగవతం. పైగా ఈయన నివసించినటువంటి ప్రాంతానికి పాలకుర్తికి చాలా దగ్గరే ఉంది కనుక ఆ ప్రభావం పడింది నా మీద. ఇక మూడవది ఏంటంటే మనకి తత్వ కవులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు. సిద్ధప్ప కవి కానీ, ఇటు మనం మహబూబ్నగర్ వైపు వెళ్తే కొంతమంది కవులు కానీ, ఈ తత్వ కవులు కూడా కింది కులాల నుంచి వచ్చారు. కుమ్మరి కులం నుంచి, చాకలి కులం నుంచి, మాదిగ కులం నుంచి, మాల కులం నుంచి తత్వ కవులు వచ్చారు. ఈ తత్వ కవుల ప్రభావము, పోతన ప్రభావము, మౌఖిక సాహిత్య ప్రభావము ఏకకాలంలో అందశ్రీ మీద ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ ఉండటం అనేది విని వెంటనే పట్టుకోవటం అంటే, ఇప్పుడు గ్రామాల్లో పాటలు చెప్తారు, కోలాటం పాటలు చెప్తారు, బతుకమ్మ పాటలు చెప్తారు. వాళ్ళు ఏం రాసుకొని నేర్చుకోరు కదా, చదువురానులు. ఒకరు చెప్తుంటే వింటారు, 100 మంది వింటారు, 100 మందికి పాటలు రావు. ఆ 100 మందిలో ఒకరో ఇద్దరో చెప్పిన పాటని బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకుని వాళ్ళు ఇంకో చోట చెప్తారు. ఆ విధంగా ఆ గుర్తుపెట్టుకునే, విన్నది వెంటనే గుర్తుపెట్టుకునే శక్తి పుట్టుక నుంచే అందశ్రీకి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కనుక అది రాములు గారు పద్యం చదివితే పద్యాన్ని గుర్తుపెట్టుకున్నాడు, ఆ రెడ్డి గారు భాగవతం చదివితే భాగవతాన్ని గుర్తుపెట్టుకున్నాడు,
లేకపోతే ఎల్లమ్మ మల్లమ్మ పుల్లమ్మ నాట్లేసినప్పుడు పాటలు పాడితే ఆ పాటలు గుర్తుపెట్టుకున్నాడు, ఆయన ఆ స్వయంగా నాట్యాల్లో పాల్గొనేవాడు. పాల్గొన్నాడు. కనుక ఆ పాల్గొనే క్రమంలో ఇప్పుడు తండ్రి నుంచి కూడా కొంత మనకు వస్తుంది వారసత్వం, అల్లిక వారసత్వం అంటున్నాడు. ఇప్పుడు మంచాన్ని ఎట్లా అల్లుతాం మనం? ఫస్ట్ తాడుని వేని ఆ తాడుతో మంచాన్ని ఒక క్రమ పద్ధతిలో అల్లుకుంటూ పోతారు. అదొక కళ, అది అందరికీ రాదు. ఒక బుట్టని మనకు ఈత కమ్మలు తీసుకొచ్చి చాపను అల్లుతారు, వెదురు దబ్బలు తీసుకొచ్చి బుట్టలు అల్లుతారు. ఇది అల్లిక అనేది అందరికీ రాదు మరి. కనుక ఈ అల్లిక మంచాన్ని అల్లినట్లు ఒక అల్లిక. ఈ అల్లిక వారసత్వాన్ని, రాసే వారసత్వం, అల్లిక వారసత్వం రెండు ఉంటాయి సాహిత్యంలో. ఈ అల్లిక వారసత్వం నుంచి నా తండ్రి నుంచి ఇది నేర్చుకున్నాడు, సమాజం నుంచి అది నేర్చుకున్నాడు, ఇటువైపు నుంచి భాగవతం నేర్చుకున్నాడు. ఇవన్నీ తనలో ఉన్నటువంటి కళారూపాలుగా మనకు అర్థమవుతున్నాయి ఇప్పుడు రాములు గారు చెప్పిన దాన్ని బట్టి. అట్లనే అందశ్రీ గారు పట్టణం వచ్చిన తర్వాత ఆయన తాపి మేస్త్రిగా పనిచేసి అనేక రకాల ఇవన్నిటి కారణము వాళ్ళ తల్లి ఆయనను పెట్టినటువంటి చెర. మరి ఆమె తల్లి ద్వారా ఇక్కడ కూడా సంఘర్షణ, ఇక్కడ కూడా ఒక ఇదనిమిత్తత అనేది లేకుండా పోయింది. తల్లి ఆయన ఏమన్నాడో ఏం ప్రశ్నించాడో కానీ ఒకసారి నడుముకు చేతాడు కట్టి బావిలో ఇడిచింది. మీరున్నారు అక్కడ. అప్పుడు ఇది మొత్తం ప్రాకిపోయింది ఊళ్ళే. ఏంది అప్పుడు అందశ్రీ కాదు, ఎల్లయ్య గారిని, ఎల్లయ్యను వాళ్ళ అమ్మ ఇట్లా బాయిలు దించిందంటే గట్టెలు దించుతానే ఉంటాయి కదా ఊరు వాతావరణంలో, వాళ్ళు తిట్టవలసిన తిట్లని తిట్టిరా వర్షం అయిపోయింది. అప్పటి నుండి ఎల్లయ్య గారికి వచ్చినటువంటి మార్పు సారీ ట్రెమండస్ చేంజెస్ వచ్చినాయి ఆయనకు, మొత్తం బాడీ చేంజ్ అయిపోయింది. అది తల్లే కాదన్నట్టుగా ట్రీట్ చేసుకున్నాడు. అసలు ఆమెకు పుట్టలేదన్నట్టుగా కూడా చెప్పుకున్నాడు ఆంధ్రజ్యోతులు అక్కడక్కడ ఇక్కడ. అంత కోపం వచ్చింది. తల్లి సత్యం, తండ్రి కూడా సత్యమే, ఆయనకే పుట్టిండు కానీ ఏ కోపంతో ఎట్లా చెప్పినా నాకు తెలియదు. అట్లా జరిగింది నాకు ఇన్సిడెంట్. ఆమె మీద బాగా విరక్తి చెందాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక అక్క ఉన్నది, తమ్ముడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. తమ్ముడు పేరు రాములు తమ్ముడి పేరు రాములే, అక్క ఉంది అడ్డకుంట. తెలంగాణ హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టిన తర్వాత, ఆయన పల్లె నిడిసి వచ్చిన తర్వాత, యూనివర్సిటీలో చదువుతున్నటువంటి మీరు సత్యవన్న మీకు పరిచయం అయిన తర్వాత మీతో ఎట్లా ఉండే, అట్లనే నది మీద ఆయన ఒక మనిషి జీవితం ఎలా కొనసాగింపుందో, నది వెంట మనిషి ఎట్లా ప్రస్థానం వచ్చిండు అనేది ఒక మూలాన్ని కనుక్కుంటానికి ఆయన ఒక మహాకర కార్యక్రమాన్ని చేపట్టాడు. దానికి మీరు యూనివర్సిటీ విద్యార్థులుగా ఉంటూ, అదేవిధంగా విద్య అయిపోయిన తర్వాత కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధంలో దాదాపు 16-17 దేశాలు తిరిగారు కదా, ఎట్లా ఉంటుండే ఆయనతో మీకు అనుబంధం? యశ్పాల్ గారు నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఇది చాలా అదృష్టం. ఎందుకంటే నేను తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల శాఖలో BA, MA, MPhil, PhD డిప్లొమా అని 10 సంవత్సరాలు అందులో చదవటం, ఆ హాస్టల్లో ఉండటం వల్ల మాకు ఎంతోమంది జానపద గాయకులు, ఉదాహరణకు నరసింహమూర్తి గారు, చలపతి గారు, తర్వాత చుక్క సత్తయ్య గారు, రాములు గారు, మిద్దె రాములు గారు, చుక్క సత్తయ్య గారు, తర్వాత మేము అమెరికాకు మన సారంగపారిని కూడా నేనే తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇలా ఎంతోమంది కళాకారులే కాకుండా స్కాలర్స్, ప్రొఫెసర్స్, మొదటి నాగమూర్తి శర్మ గారు, బిరుదురాజు రామరాజు గారు, నాయని కృష్ణకుమారి గారు, జగన్నాథం గారు, తర్వాత గజ్జల మల్లారెడ్డి గారు, ఎంతోమంది వారితో. ఎందుకంటే మాది అకాడమిక్ కూడా అదే కాబట్టి సెమినార్లు, తర్వాత నృత్య కార్యక్రమాలు ఇలా ఉండటం వల్ల ఏ జానపద కళాకారులు హైదరాబాద్ వచ్చినా కూడా తెలుగు విశ్వవిద్యాలయానికి వచ్చేవాళ్ళు. అలాగే 1991లో అందశ్రీ గారు, మేము మా విద్యార్థుల అందరం ఒక దగ్గర పాట పాడటానికి వెళ్తే, ఆయన రత్నం అనే బుర్రకథ ఆర్టిస్ట్తో ఒక దగ్గర మన DPRO ప్రోగ్రామ్స్లో పాట పాడుతున్నాడు. DPRO ద్వారా ఆ రత్నం బృందం వీళ్ళు ఒక దగ్గర కార్యక్రమం చేస్తాం. మేము అదే కార్యక్రమానికి మీకు కూడా వెళ్ళడం జరిగింది మా యూనివర్సిటీ నుంచి. అక్కడ పరిచయం చేసుకొని, మీరు ఎక్కడ ఉంటారంటే మేము స్టూడెంట్స్, మరే మేము మాది రామంతపూర్లో ఉంటామంటే, వెంటనే 2వ రోజు 3వ రోజు మా దగ్గరికి వచ్చేసాడు. ఆయన మా దగ్గరికి వచ్చి అట్లా రెగ్యులర్గా రేపో ప్రతిరోజు రావటం. ఆయనకు అప్పుడు ఏం పెద్దగా బిజీగా ఉండేవాడు కాదు. రావటం, సార్ అప్పుడు సార్ అనేవాడు నన్ను. ఆయన సార్ మీరు నేను పాటలు రాస్తా సార్, మీరు కొంచెం ఫేర్ చేయండి సార్ అని. ఇప్పటికి కూడా నేను అప్పుడు రాసింది, నాకు టైపింగ్ వచ్చు, నేను టైప్ చేస్తుండేవాడిని, ఆయన కాపీ కూడా ఇచ్చేవాడిని. అలా మొట్టమొదటిసారి పరిచయం, అదే పరిచయం చాలా సంవత్సరాలు కొనసాగింది. దాంతో ఆయన ఒకసారి ఈ బాసర పోయి వచ్చి ఆ గంగలో మునిగినాక ఆయన పునీతుడైపోయి ఆయనకు ఒక మార్పు వచ్చింది.
జనరల్ కాళిదాసుకు మార్పు వచ్చినట్టు ఆయన సరస్వతి దగ్గర మార్పు వచ్చి, అరే గంగాదేవి ఇంత గొప్పగా ఉంది అని చెప్పేసి ప్రపంచంలో ఇంకా నదులు ఇంకెంత గొప్పగా ఉన్నాయో చూడాలనే తలపు కలిగింది ఆయనకు. వెంటనే నా దగ్గరికి వచ్చాడు. అయితే నేను అప్పటికే నేను ఒక ట్రావెల్ బిజినెస్ చెక్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్ అనే బిజినెస్ నడుపుతున్నాను. దాని ద్వారా విదేశాలకు వెళ్ళి వస్తుంటాను. ఎంతోమంది కళాకారులను కూడా విదేశాలకు తీసుకువెళ్ళడం జరిగింది, వీసాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా 1995లోనే నేను అమెరికా తానామసాలు కూడా వెళ్ళొచ్చాను. ఇక మాకున్న రేపో నాకు ఆయనకు తెలుసు కాబట్టి, అబ్బో ఇతనైతేనే ఎట్లాగ మన దోస్త్ ఈయనే మనకు రెగ్యులర్గా ఈయన్నే పట్టుకోవాలని ఒక 5 సంవత్సరాలు నా దగ్గర రెగ్యులర్ వచ్చేవాడు. ఎట్లైనా ఈ దేశాలన్నీ మనం తిరగాలి అంటే అప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసి ముందుగా అమెరికాకు పంపించా. అమెరికా అంతా తిరిగి వచ్చి అక్కడ అమెరికా నుంచి మనకు అమెజాన్ నది అనేది దగ్గర. నేను ఇక్కడి నుంచి పోవడం చాలా దూరం. నేను మొత్తం గ్రాఫ్ ఇచ్చి అక్కడ ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి అతను తీసుకెళ్తాడని అమెరికా వీసా ఇచ్చి పంపించాను. అక్కడ ఏనుగు లక్ష్మణ్ రెడ్డి గారని న్యూయార్క్లో ఉంటాడు. అతని ద్వారా ఫస్ట్ అమెజాన్ నది, ప్రపంచంలో పెద్ద నది మొట్టమొదటిది అమెజాన్ నది. అమెజాన్ నదికి ఫస్ట్ పర్యటన మొత్తం ఐటనరీ చేసి ఇచ్చాను. సంతోషంగా ఒక 22 రోజులు పోయొచ్చుండు ఆ నది మీద తిరగటం. అక్కడున్న మానస అనే ప్లేసు, అందులో బోట్లో ప్రయాణం చేయడం. సరోవరం మానస సరోవరం కాదు, మానస్ అనేది ఒక నది ఉంది అక్కడ. అక్కడ అది అతను మొట్టమొదటి ప్రయాణం. ఇక దాని తర్వాత మేము ప్లాన్ చేసుకొని ఒక 10 సంవత్సరాలు ఈజిప్ట్, నార్త్ ఆఫ్రికాలో ఈజిప్ట్ మొదలు పెడితే సౌత్ ఆఫ్రికా వరకు అన్ని దేశాలు, ఈజిప్టు, సూడాన్, కాంగో, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇథోపియా, ఇలా అన్ని దేశాలు కూడా ప్రతిదీ. ఈజిప్ట్లో నైలు నది ప్రపంచంలో అతిపెద్ద నది, పొడవైన నది నైలు నది లగ్జర్ అనే ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి జనరల్గా నదులన్నీ కూడా ఉత్తరం నుంచి దక్షిణకు వస్తాయి, కానీ నైలు నది అలా కాదు, దక్షిణం నుంచి ఉత్తరానికి పోతుంది. అలా ఉత్తరాన్ని చూడటం కాదండి, మేము 5 రోజులు ఒక పెద్ద 5 స్టార్ క్రూజులో ప్రయాణం చేసాం. అది ఒక అద్భుతం. అప్పుడే పులకించిపోయి రోజు పాడుకోవటం, మాట్లాడుకోవటం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అంటే అసలు మనం ఆ సంతోషాన్ని చెప్పలేము. ఎందుకంటే నేను కూడా మొట్టమొదటిసారి క్రూజు ఆయనతోనే ఎక్కిన. నైలు నది, అక్కడ నైలు నది, అక్కడి నుంచి నైలు నది తర్వాత కైరో చూసాం, లక్సర్ చూసాము. ఆ మొత్తం ఈజిప్ట్ మొత్తం కూడా అన్ని ప్లేసులు కూడా సౌత్ నుంచి మొదలు పెడితే నార్త్ వరకు ఉన్న ప్రదేశాలన్నీ. ముఖ్యంగా మనందరికీ ఈజిప్ట్ అంటే తెలుసు ఏంటి, పిరమిడ్స్ ఉంటాయి. ఆ పిరమిడ్స్ అద్భుతమైన పిరమిడ్స్. అవి రాజు రాణి పిరమిడ్స్. అవి మన భాషలో చెప్పాలంటే అవి మన దగ్గర సమాధులు లాంటివి. అవి అందులో ఏముంటాయి అంటే ఒక సమాధులు ఉంటాయి అందులో. అవి రాజు రాణి వాళ్ళ పెట్టెలు అలా శవాలని అందులో భద్రపరిచే గదులు అవి. అందులో కూడా వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతమైన ఆ దృశ్యాలు అవి. అంటే నదులతో పాటు ఒక గొప్ప ప్రదేశాలను కూడా మీరు గొప్ప చూసారు. ప్రదేశాలు కాదు, ప్రపంచంలో ఉన్న 8 వింతలు, 6 ఖండాలు చూడటం జరిగింది. 18 దేశాలు, దాదాపు 18 కాదు, ఎక్కువ 25 దేశాలు తిరిగినాం. అలా మొట్టమొదటి నైలు నది ప్రపంచంలో ఫస్ట్ వింత పిరమిడ్ చూడటం. మీరు పోతున్నప్పుడు ఆయన రాసుకున్నటువంటి సిత్తు ప్రతి ఏమన్నా ఉందా? అస్సలు ఆయన ఏం రాయడు, ఓన్లీ రాంగ్ థాటు పాడతాడు, వినిపిస్తాడు. రికార్డు కూడా చేయలేడు. ఆయన దగ్గర ఉన్నది లక్షణం ఏంటంటే రికార్డు చేయలేడు, పాడతాడు, ఏది హుషారు వస్తుంది. ఆ నది నా కంటికో మామూలుగా నీళ్ళే కనపడతాయి, కానీ ఆయనకు వింత వింతలు కనపడతాయి ఆ నది. అని నేనన్నా ఏంటో నది, నాకైతే నీళ్ళు అంటే నీళ్ళనే కనపడుతుంది, నీకెందుకు ఇట్లా వింతలు కనపడుతుంది అంటే పులకించిపోతాడు నది చూడగానే పట్టుకొని. నది సురకత్తిలా నీళ్ళ కత్తిలా కోసి బండని కోసి నులుపు సురకత్తిని చేసిందని నాకు వినిపించాడు. నడిచిపోతున్నది నన్ను నావలే రమ్మన్నదని ఒక టైటిల్తోని పాట మొదలుపెట్టి పాడుతూ ఉంటాడు, కానీ ఎప్పుడు రాయలేదు అసలు. ఓన్లీ పాడటం వరకే ఆ రోజు అంతా. ఆయన ఒక థాట్లో ఉంటాడు అంతే, వేరే ఏం ఉండదు అసలు. ఎంతసేపు దాన్ని అనుభవిస్తుంటాడు. దీనికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు, ఇన్ని ఖండాలు తిరిగారు కదా, ఒక అనామకుడిని ఒక భిక్షగాళ్ళ బతికినటువంటి ఒక జీవికి ఇంత ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళి చూపించాలని ఉత్కంఠ ఎవరికి కలిగింది? జనరల్గా మనిషికి ఏదైనా సాధించాలని కోరుకుంటే సాధ్యపడుతుందనడానికి అందశ్రీ గారు ఉదాహరణ. అతని దగ్గర రూపాయి లేదు, పాస్పోర్ట్కి కూడా డబ్బులు లేని పరిస్థితి నుంచి దాదాపుగా సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం ఆ పర్యటనలు అన్నిటి కూడా ఎంతోమంది దాతలు మన రాష్ట్రం నుంచి కాకుండా దేశాల నుంచి కూడా సహకరించారు. కాబట్టి అవన్నీ కూడా ప్రయాణాలు
సుఖవంతంగా జరిగాయి. ఎంతోమంది ఆశీస్సులు శ్రీరామ్ గారు సారని ఉండేవాళ్ళు వాళ్ళ సారు మాకు కూడా భగవాన్ లాంటి వాడు. అతని ఆశీస్సులతోని అతను ఎప్పుడు వెళ్ళినా కూడా మంచి బలంతోని ప్రతి దేశం కాంగో ఆఫ్రికాలో సెంట్రల్ ఆఫ్రికాలో ఒక భయంకరమైన దేశం అది కాంగో. అక్కడికి వెళ్ళాలంటే చాలా భయం. దానికోసం 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడికి వీసా ఇవ్వట్లేదు. ఎలా వెళ్ళాలి బాగా ప్లాన్ చేసి మొత్తం మీద ఒక అతన్ని మాకు దొరికింది అక్కడ కాంగోలో. మీకు ఈ మొత్తం ప్రస్థానంలో ఎక్కడైనా ఒక జరగరాని సంఘటనలు ఏమన్నా జరిగి ఉన్నాయా? జరగలేని సంఘటన జరగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మా అంటే ఎప్పుడు కూడా నమ్మే సిద్ధాంతం ఏంటంటే శ్రీరామ్ సార్ ఉన్నాడు, ఓ ఆయనే చూసుకుంటాడు. మాకు ఎప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే శ్రీరామ్ సార్ తలుచుకుంటాడు ఆయన. ఓ వీలైతే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే శ్రీరామ్ సార్ వెంటనే మీకు ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తున్నా, మీరు ఏం కాదు వెళ్ళిపోండి అంటాడు. అలా ప్రయాణాలు చాలా హార్డ్గా ఉండే. ముఖ్యంగా కాంగోలో ఎలా ఉంటుందంటే ఆడంతా ఎక్కడన్నా సింగిల్ కనపడితే దోచుకుంటారు. అయితే మాకు అక్కడ రావు గారని ఉండే అతను మాకు ఒక సెక్యూరిటీ, ఒక గన్మెన్ను, ఒక డ్రైవర్ను, ఒక పెద్ద ల్యాండ్ క్రూజర్ వెహికల్ ఇచ్చి పంపించాడు. ఎందుకంటే అక్కడ కాంగోలో రూట్లు ఉండవు అసలు. ఒక మెయిన్ రూట్లోనే రూట్ ఉంటుంది, అక్కడే కరెంట్ ఉంటుంది. అది దాటి వేరే ఎటు వెళ్ళినా కూడా కరెంట్ ఉండదు, డాంబర్ రోడ్డు కానీ ఇలాంటి రోడ్డు ఉండదు. భయంకరమైన రోడ్లు ఉంటాయి. ఆ వెహికల్లో కూర్చుంటే ఇట్లా ఎత్తేస్తుంటుంది. అలాంటి వాటిల్లో ప్రయాణం చేసి కాంగో నది చూడటానికి వెళ్ళాం. అదొక పెద్ద భయంకరమైన అనుభూతి. ఎందుకంటే ఆ రోడ్డు బాగుండదు. ఇంకో విశేషం చెప్తే అక్కడ బనానా నాకు సిటీకి పోయినాం. అక్కడ పసిఫిక్ మహాసముద్రం దగ్గర ఉంటుంది. మీరు సముద్రాలు కూడా చూడాలి. సముద్రాలు కూడా వచ్చినాం, 7 సముద్రాలు, 6 ఖండాలు, 7 సముద్రాలు, 7 ఇంతలు. అక్కడ పసిఫిక్ మహాసముద్రం చూడటానికి పోతే అక్కడ ఒక నైట్ ఉండాల్సి వచ్చింది. అక్కడ విశేషం ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు ఒక రూమ్లో ఉండనియరు. అరే ఒకళ్ళు ఉంటేనే ఖర్చు, ఇద్దరు చెరో రూమ్ తీసుకోవాలంటే ఎట్లా కష్టం కానీ ఆలోచిస్తే వాడు ఎంత రిక్వెస్ట్ చేసినా రూమ్ ఇయ్యడు. ఇక చెరో రూమ్లు ఉందామంటే ఆయన కొంచెం భయం. నాకు ఏం భాష రాదు, నేను ఎట్లా, అతనికి ఎందుకంటే తెలుగు తప్ప ఏం భాష రాదు కాబట్టి చాలా ఇబ్బంది అయ్యేది. భయంగా చెరొక రూమ్ తీసుకుని ఒక నైట్ గడిపినాం. అట్లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాసిమన్న, నాకు తెలిసి ఈ దేశ ప్రధానులు కూడా అంత ప్రయాణం చేసి ఉండరు, ఇప్పుడున్నటువంటి భారతదేశ ప్రధానులు కూడా. మరి ఒక అనామకుడు, ఒక ఇస్తార్లాగా ఇసిరేసే జీవితం నుంచి వచ్చినటువంటి ఒక అనామకుడు ప్రపంచ ఖండాలు చూసి ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతను మొత్తం కూడా వంట పట్టించుకొని అసలు మన తెలంగాణకు ఒక గొప్ప శిఖరం ఎవరంటే అందేశ్రీ గారు అని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ మన సత్యమన్న చెప్పింది. అసలు ఎంతమందికి సాధ్యపడుద్ది, ఎంతమంది చూడగలుగుతారు? అయితే అదే మనం ప్రారంభం నుంచి అనుకున్నాం కదా, గోరటెంకన్న ఏదో సందర్భంలో రాశాడు, సరిగ్గా గుర్తులేదు నాకు పూర్తి పల్లవి, కానీ సంచారమే ఎంత బాగున్నది దానెంత ఆనందం ఏమున్నది అని రాశాడు ఆయన. బేసిక్గా కవులు ఎవరైనా సరే, కళాకారులు కవులు చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు. అట్లుంటేనే క్రియేటివ్ రైటింగ్ వస్తుంది, ఎప్పుడైనా కళ వస్తుంది. మన చార్లీ చాప్లిన్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి, గద్దరన్నా కూడా. ఆ చిన్నపిల్లల మనస్తత్వం ఎప్పుడు కొత్తది అన్వేషించాలని ఉంటుంది, కొత్తది తెలుసుకోవాలని ఉంటుంది. ఆ తెలుసుకునే క్రమంలో ఎంత దూరమైనా వెళ్తారు ఆయన. రెండవది అందశ్రీ మీరు అన్నట్లు సరే అనామకుడు అని అనలేము, ఎందుకంటే అందశ్రీ జీవితం, ఆయన బాల్య జీవితం అలా ఉండి ఉండవచ్చు, కానీ తర్వాతి క్రమంలో చాలా గుర్తింపు పొందినటువంటి పోయేట్గా ఉన్నాడు. సో అంతటి పోయేట్గా ఉన్న ఆయన ఎవరో మిత్రుడు చెప్పినట్లు నది మీద లేదా నీళ్ళ మీద చాలా కావ్యాలు వచ్చాయి. సబ్బండ వెంకన్న గారని నల్లకుంటలో ఉంటాడు, అంకుష్ ప్రింటింగ్ ప్రెస్ పక్కన. అంటే ఆయన అన్నది, సబ్బండ వెంకన్న గారు అన్నదే ఆయనకు ఒక కంప్యూటర్లో చూపించి, దీని మీద కనుక నువ్వు రాయగలిగితే, దీని మీద కనుక నువ్వు రీసెర్చ్ చేయగలిగితే ఈ ప్రపంచంలో గొప్ప కవిగా నిలబడతామని చెప్పేసి చెప్పినాడని ఆయన అన్నాడు. అన్న కూడా 2-3 సందర్భంలో అక్కడే కూర్చున్నప్పుడు నేను పోయా. సబ్బండ వెంకన్న, సబ్బండ వెంకన్న గారు ఇచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, పంచుకున్న ఆలోచన, ఆ ఆలోచన ప్రేరణ కావచ్చు. ఇప్పుడు మనకి గోపి గారు జలగీతం కావ్యం రాశారు. జలగీతం కావ్యం అనేది చాలా ఫేమస్ అయింది. ఎందుకు అంటే ప్రపంచంలో 3/3 నీరు ఉంది, మానవ శరీరంలో 70% నీళ్ళు ఉంటుంది.
కనుక నీరు అనేది చాలా ముఖ్యమైనది. ఆ నీరు రోజు రోజుకి కలుషితమైపోతున్న రోజుల్లో నీటి కోసం వెతుకులాట చాలా పెద్ద పోరాటమే. రానున్న కాలంలో నీటి యుద్ధాలే జరుగుతాయి కావచ్చు. అలాంటి ఒకానొక స్థితిలో నీళ్ళ మీద రాస్తే ఆ కావ్యం నిలబడిపోతుంది. పైగా ఇప్పటి వరకు నీళ్ళ మీద గేయ కావ్యం అంటే పాట కావ్యం రాసిన వాళ్ళు ఎవరు లేరు. కవితలు రాశారు చాలామంది, కానీ పాట వస్తే చాలా నిలబడిపోతుంది అని అనుకొని వాళ్ళ మధ్యన చర్చ జరిగి ఉండవచ్చు. దానికోసం అన్వేషణ మొదలుపెట్టాడు. బేసిక్గా నాకు అన్వేషణ చేయడం దీని మీద ఒక తన జీవితం. విషయం సార్, జనరల్గా అయితే నా ఉద్దేశం ఏంటంటే నది మీద 1000 పేజీల కావ్యం, పాట కావ్యం రాయాలని ఒక ఉద్దేశం. సుమారు ఇప్పుడైతే 100 పేజీలు రాసింది నాకైతే ఒక 3 నెలల క్రితం చెప్పిండు. అది ప్రాసెస్ నడుస్తుంది, రాస్తుండు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రాస్తుండు. మధ్యలో ఇల్లు కట్టడం వల్ల ఆగినట్టుంది. ఇది 100 పేజీలు రాసిండు. వాళ్ళంటే స్క్రిప్ట్ ఉంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక నీళ్ళే కాదు, మేము ప్రతి ఏ దేశం పోయినా అక్కడ జీవన విధానం ఏంది, అక్కడ వాళ్ళు ఏం తింటారు, ఏం తాగుతారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. ఇప్పటి కూడా కాంగో లాంటి దేశాలు మేము అడవులు వెళ్తుంటే తవ్విన ఏరుని ఆ గడ్డల్ని దంచుకొని ఉడకబెట్టి ఆకులను రుద్ది పెట్టుకొని స్టోర్ చేసుకుని తింటారు. వాళ్ళ ఆహారం అలా ఉంటుంది. అట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన ఆహారం. దాన్ని కూడా మేము రుచి చూసేవాళ్ళు ఎలా ఉంటుంది, ఎలా బతుకుతారని. ఇదే కాకుండా జంతువులు, సౌత్ ఆఫ్రికాలో కృగర్ నేషనల్ పార్క్ అని ప్రపంచంలో పెద్ద జంతువు ప్రదర్శనశాల కాదు, అదొక పార్కే. 95 ఎకరాలు ఉంటుంది. అక్కడ ఏముంటాయి జంతువులు అంటే గుంపులు గుంపులు, ఒక 200-300 ఏనుగులు, 200 దుప్పులు. అందులో నడిచిపోయేది ఉండదు, కారణంలో వెళ్తుంటాం. అట్లా గుంపులు గుంపులు జంతువులు ఉంటాయి. అలాంటి సన్నివేశాలు చూసి వచ్చిన సౌత్ ఆఫ్రికాలో. అట్లా ప్రతి దేశంలో చైనా పోయినప్పుడు చైనా బీజింగ్ వాళ్ళ తర్వాత ఎల్లో రివర్ అక్కడ ఫేమస్. ఆస్ట్రేలియా పోయినాం, అక్కడ ఒక రివర్ ఉంటుంది. ప్రతి దేశంలో ముందు చూసేది ఏంటంటే రివర్ తర్వాత అక్కడ సాంప్రదాయాలు, అక్కడ ఉన్న వాళ్ళు. ఇవే కాకుండా ప్రతి దేశంలో కూడా మనకు తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు. సౌత్ ఆఫ్రికాలో పవన్ కుమార్ గారని మాకు కలిశారు. తర్వాత కాంగోలో రావు గారని ఒకరు కలిశారు. తర్వాత ఆస్ట్రేలియాలో రెడ్డి గారని ఒకతను. ఇలా కొంతమంది కొన్ని దేశాల్లో మన తెలుగు అసోసియేషన్ వాళ్ళే మాకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళే దగ్గరుండి అన్నీ కూడా చూపించడం జరిగింది. అక్కడ ఎవరు లేని దగ్గర మీ ఇద్దరే తిరిగేవాళ్ళం. ఇంత ప్రస్థానంలో అందశ్రీ గారి యొక్క మొత్తం జీవిత గమనంలో ఇది పెద్ద అచీవ్మెంట్ కదా. చాలా పెద్ద అచీవ్మెంట్, చాలా పెద్దది కదా. ప్రపంచంలో ఏ నాయకుడు చూడలేనటువంటి, ఎంత గొప్ప నాయకుడు కూడా దీన్ని ఇంత అసలు మనం ఊహించలేనటువంటిది. అంటే మనిషికి ఉండే ప్రత్యేకత అదే. ఇప్పుడు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళకి పవర్. వారికి నది చూడాలి, ఆ సముద్రం చూడాలి, ఆ ప్రకృతి చూడాలి, ఆ జంతువులు చూడాలి, వీటిని ఆస్వాదించాలి అనేది ఆ కళ ఆస్వాదన ఉండాలి కదా బేసిక్గా. ఈయనకి కళ ఆస్వాదన ఉంది. రెండోది తనకు సొంత ఆస్తులు ఉండాలి, భవనాలు ఉండాలి, పిల్లలకి డబ్బులు సంపాదించాలి, లేదా కుటుంబాన్ని చాలా పెద్దగా పెట్టాలి. ఇలాంటి ఆలోచన కలిగిన వాడు, ఒక సాధుత్వ ఆలోచన కలిగినటువంటి మనిషి ఆయన. ఆ నేపథ్యం నుంచి వచ్చాడు కనుక ఏదో బుద్ధుడు సొంత ఆస్తి లేని రాజ్యం ఉంటే శోకం ఉండదని చెప్పి ప్రబోధించి పరితపించి పోరిన బుద్ధుని యోచన అని గోరటెంకన్న రాశాడు. ఆ సొంత ఆస్తి మీద మమకారం లేని మనిషి ఆయన. ఆ మమకారం లేదు కనుక మరి మమకారం దేని మీద ఉంది అంటే ప్రకృతి మీద ఉంది మమకారం. ఆ ప్రకృతి మీద ఉండే మమకారం వలన ఇంకా తెలుసుకోవాలి ప్రపంచాన్ని, ప్రపంచ జ్ఞానం పొందాలి అనే దాంతో ఆయన ప్రయాణం అట్లా మొదలైంది. ఆ మొదలైన ప్రయాణము తన లక్ష్యము ప్రకృతి కనుక ప్రకృతిలోకి వెళ్ళాడు. మిగతా రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, ఇంకొకరు డబ్బున్న వాళ్ళు, వాళ్ళ లక్ష్యము అమెరికా. ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఒకడు అమెరికా వెళ్తే అక్కడ వ్యాపారాలు ఏం చేయాలని ఆలోచిస్తాడు. లేదా అమెరికా నుంచి ఇక్కడికి ఎవడని వస్తే ఇక్కడ ఎక్కడెక్కడ భూములు తక్కువ ధరకు వస్తాయి, ఎక్కడ భూములు కొనాలని ఆలోచిస్తాడు. అదే అందశ్రీ వెళ్తే అక్కడ నది ఏముంది, అక్కడ తోట ఏమున్నది, అక్కడ పార్క్ ఏమున్నది, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వీటన్నిటినీ కావ్యగతం చేయటం. కవి మొట్టమొదలు పరిశీలన. కవికి ఎప్పుడైనా పరిశీలన శక్తి ఉన్నవాడే. శ్రీశ్రీ రాశాడు కదా, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. కళ్ళుంటే చూడు, కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపుల్ల, హారతి కర్పూరం, తలుపు గొల్లెం, అరటి తొక్క, కాదేది కవిత కనహారం. కళ్ళుంటే అవి నీ వైపే చూస్తుంటాయి, తమలోతు కనుక్కోమంటాయి. కళ్ళుంటే చూసి, వాక్కుంటే రాయి, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. ఈ మొత్తం పద్మవ్యూహాన్ని ఛేదించడానికి బయలుదేరాడు ఆయన. ఎందుకు? కవిత్వం అనే తీరని దాహం ఉంది కనుక. ఆ దాహమే
అంత దూరం నడిపించింది. ఆయన చెప్పినట్లు 7 ఖండాలు, 7 సముద్రాలు, అన్ని నదులు, అన్ని సంస్కృతులను తెలుసుకున్నాడు. నిజంగా ఆయన దాన్ని కావ్యగతం చేసి ఉంటే నాకు తెలిసి అది చిరస్థాయిగా నిలబడేది. ఇప్పటి వరకు నారాయణ రెడ్డి గారు నాగార్జున సాగరం అనే ఒక మహాకావ్యం రాశాడు. అది ఆయన కవిత్వంలో చిరస్థాయిగా నిలబడేటటువంటిది. అది గోపి గారు జలగీతం రాశాడు, ఆయన కవిత్వంలో చిరస్థాయిగా నిలబడేటటువంటిది. కుందుర్తి గారు తెలంగాణ రాశాడు, ఆయన సాహిత్యంలో అది అట్లా చిరస్థాయిగా నిలబడేది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటికిప్పుడైన ప్రత్యేకత అంటే జయ జయ తెలంగాణ అనేటటువంటిది రాష్ట్రగీతం రాసినటువంటి మనిషిగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. కానీ నా దృష్టిలో కవిగా, నేను ఒక సాహిత్య జీవిగా నేను ఏం ఆలోచిస్తానంటే, అందశ్రీ జీవితం అంతా ఎక్కడుందంటే మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు. అదే ఆయన గుర్తింపు, కవిగా ఆయన గుర్తింపు. సరే, ఒక రాష్ట్రగీతం ఇచ్చాడు, అఫ్కోర్స్ అది ఇక అది అల్టిమేట్ అన్నమాట. కానీ కవిగా చూస్తే ఆయన మాయమైపోతుండమ్మ మనిషి అన్నవాడు, అది దాన్ని మించినటువంటి ఇంకో గేయ కావ్యం ఇదే రావాల్సి ఉండే, ఇది ఆగిపోయింది. ఇప్పుడు ఆ 100 పేజీలు ఏమో అంటున్నారు ఆయన. నిజంగా 100 పేజీలు ఉంటే ఇమీడియట్గా వాటిని తీసుకొని ఎడిట్ చేసి ఆ 100 పేజీలైనా అసంపూర్తి కావ్యం బయటికి రావడం చాలా ముఖ్యం. ఆ ప్రయత్నం చేయాలి. ఇంకోటి ప్రధాన నేను ఒక విషయం చెప్తాను. ముఖ్యంగా జనరల్ ఏంటంటే నది అంటే ఎక్కడో దగ్గర చూస్తారు అందరూ, కానీ అతను అట్లా కాంప్రమైజ్ కాడు. నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలుస్తుంది, సముద్రంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేవాళ్ళు. అయితే ఒక నైలు నది అందరు అనుకుంటారు ఈజిప్ట్లో పుట్టింది అనుకుంటారు, కానీ మాకు హిస్టరీ ప్రకారం అది ఇథియోపియాలో అబాబా అనే ఒక ప్లేస్లో పుట్టింది. ఆ పుట్టిన దగ్గర కూడా పోయి అక్కడ కూడా చూసి వచ్చినాం. అట్లా ప్రతి నది కూడా ఎక్కడ పుట్టింది. అందశ్రీ గారితో మీరుండటం వల్ల అసలు అంత గొప్ప అది అవకాశం మీకు ఎంత బాగా దక్కింది, అది ఎవరికి దక్కనటువంటి అవకాశం మీకు దక్కింది. చాలా అదృష్టం. ఎందుకంటే నేను ఈ ట్రావెల్ ఫీల్డ్లో ఉండటం, ఆల్రెడీ నేను కొన్ని దేశాలు తిరగటం వల్ల ప్రతి దేశానికి ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకోవడం వెరీ ఈజీ అయింది. ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం నాకేముండదు. మ్యాక్సిమం ఆఫ్రికా కంట్రీసు, ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ కూడా అన్ని ఖండాలు వెళ్ళడం. ఇంకొకటి సౌత్ ఆఫ్రికాలో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు ఒక ట్రైన్ నుంచి కిందికి నెట్టివేయ ప్రదేశం ఒకటి, సెంట్ పీటర్బర్గ్ అని ఒక ప్రదేశం ఉంటుంది, దాన్ని కూడా మనం చూడాల్సిందే అని అక్కడ కూడా వెళ్ళటం జరిగింది. అదొక చిన్న స్టేషన్ అది. అక్కడ తెల్లవాళ్ళు మరి అందులో ఫస్ట్ క్లాస్లో ఎక్కిందని ఆయన దింపేసారు. ఆయన లైబ్రరీ అంతా కూడా అక్కడ ఎక్కువ ఉంది. డర్బన్ అనే ప్లేస్లో ఆయన నివసించిన లైబ్రరీ ఉంది, ఆయన ప్రెస్ ఉంది, ఆయన టైప్ రైటర్, కుర్చీ అవన్నీ కూడా మేము మ్యూజియం ఉంది, అది చూసాము. అక్కడే మన ఎప్పుడో తరతరాల కిందనో ఎప్పుడో పోయిన మన ఇండియన్స్ కూడా అక్కడ ఉన్నారు ఆ డర్బన్ అనే ప్లేస్లో. వాళ్ళందరూ మా తాతలు, వాళ్ళ పేర్లు కూడా వెంకయ్య ఇలాంటి ఏదో కొన్ని మన తెలుగు రిలేటెడ్, మన ఇండియన్ రిలేటెడ్ పేర్లతో ఉండటం కూడా మనలాగానే ఉన్నారు. కానీ అక్కడ లోకల్ వాళ్ళు, అక్కడ డర్బన్ అనే ప్లేస్లో మన వాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి దాని మీద కూడా మేము రీసెర్చ్ చేయడం. ఇంకొకటి ఏంటంటే, ఏ దేశం వెళ్ళినా 1 రోజు 2 రోజులు కాదు, ఆ దేశాన్ని క్షుణ్ణంగా మినిమం వారం నుంచి 15 రోజుల వరకు ఆ దేశాలు ఉండి ముఖ్యమైన ప్రాంతాలన్నీ, వాళ్ళ భాష, వేషం అన్నీ కూడా పరిశీలించి వచ్చేవాళ్ళు. కాకపోతే ఇది రికార్డ్ చేయలేదు. ఫోటోలు మాత్రం కొన్ని వేల ఫోటోలు ఉంటాయి ఆయన దగ్గర, అందులో సగం నా దగ్గరే ఉంటాయి. రికార్డింగ్ ఓన్లీ, ఫోటోలు మాత్రం ఉన్నాయి. కానీ అతనితో వెళ్ళడం అనేది నా అదృష్టం. కానీ మన రాష్ట్రం దురదృష్టానికి, ఎందుకంటే అతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక 1000 పేజీలు కాదు, 1,00,000 పేజీలు రాసేంత కెపాసిటీ ఉంది అతని దగ్గర. ఎందుకంటే చూడటం, అనుభవించటం అని ప్రాక్టికల్, ఏదో ఊహించుకొని రాసింది కాదు, ప్రపంచం గురించే రాస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం, అతను ఒక రైటరే కాదు, ఆయన ఒక డైరెక్టర్. గంగా అనే ఒక సినిమా కూడా పాటలు మాటలు ఇవన్నీ రాసిండు. అలా ఎన్నో రకాలైన నాలెడ్జ్ ఉంది ఆయనకు. ఆయన ఒక పెద్ద నిఘంటు. ఎందుకంటే రెగ్యులర్ కూర్చొని మేము డిస్కషన్, అంటే మీ ఇద్దరే ఉంటాం, ఎవరు ఉండం కదా, రోజు సినిమాల గురించి డిస్కస్ చేస్తాం, ఒక ప్రాంతం గురించి డిస్కస్ చేస్తాం, ఒక లైఫ్ గురించి డిస్కస్ చేస్తాం, ప్రతి దాని గురించి ఇద్దరే ఉంటాం రోజుల తరబడి. ఒక మాట, బోనాల ప్రకాష్ అన్న ఆయన్ని సైకిల్ మీద ఎక్కించుకొని స్టూడియోకి తీసుకెళ్ళి పాటలు పాడిస్తానికి డబ్బులు లేకపోతే అక్కడ ఇక్కడ ఒక 100 రూపాయలు దొరికినా చాలనే కానుంచి ఎట్లా మీతో ట్రావెల్ జరుగుతుండే వాళ్ళిద్దరికి? నేను చెప్పినా కదా అంతకుముందే, అది ఆయనతో పరిచయం అయిన తర్వాత హాస్టల్కు తెలుగు యూనివర్సిటీ, నువ్వు ఎక్కడ ఉంటావంటే హాస్టల్లో ఉంటా అంటే సరే అని వచ్చేవాడు. ఆ తర్వాత మేము భోజనం నాన్ బోర్డర్గా, మేము దాన్ని నేను బోర్డర్గా ఉండేవాడిని కాబట్టి మెస్ తీసుకొచ్చి అక్కడ పెట్టేది, ఇద్దరం అన్నం తినేది. ఆకలి అవుతున్నప్పుడు అన్నం పెట్టే పరిస్థితి, తినే పరిస్థితి కూడా లేకుండేది ఆయనకు. అట్లాంటి పరిస్థితుల్లో సత్యం కానీ నేను కానీ మేమిద్దరము క్లాస్మేట్స్మే. అయితే అట్లా మొదలైనటువంటిది.
తర్వాత ఆయన ఇప్పటిదాకా చెప్పినటువంటిది నది గురించి చెప్పిండు కదా, ఆ నీళ్ళ గురించి రాసినటువంటిది ముందు ఇప్పుడు ఆఫ్రికాలో పుట్టిన ఈజిప్టు నది గురించి చెప్తున్నాడు. అవి అట్లనే ఇక్కడ కూడా మా గోదావరి నది అనగానే మనము ఎక్కడ పుట్టిందంటే బాసర అంటారు, కానీ మహారాష్ట్రలో పుట్టినటువంటిది. దాని మీద కూడా ఒక పాట రాసిండు. అది గంగమ్మ కాలు గజ్జ గల్లుమన్నది, మా ఒళ్ళంత నిలువెల్ల జల్లుమన్నది. అరే గంగమ్మ కాలు గజ్జ గల్లుమన్నది, మా ఒళ్ళంత నిలువెల్ల జల్లుమన్నది. తానెత్తందన తానో జిగినక దేవానందనానా. అరెరే తానెత్తందన తానో జిగినక దేవానందనానా. మరాఠ దేశాన బుట్టి మా గడ్డ పైకాలెట్టి, పాడి పంటలకు నెలవయ్యి పల్లె గుండెలో కొలువయ్యి, ఎల్లా జగతి ఏడుకొనంగా ఎల్లా జగతి ఏడుకొనంగా, జానాపదులు పాడుకొనంగా, తానెత్తందన తానో జిగినక దేవానందనానా. అరెరే తానెత్తందన తానో జిగినక దేవానందనానా అని రాసిండు. అదే అప్పుడు సార్ రాములు సార్ చెప్పినట్టుగా ఆ శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి దాని మీద కూడా జానపద గేయాలు అసలు అందశ్రీ రాసిన కొంతే అంటారు. కానీ వరిగోసెవో పిల్లో సరిజయ్య నీ కొంగు, వయ్యారి నీ సోకు నేల వలికించుకోమాకు. అరే వరిగోసెవో పిల్లో సరిజయ్య నీ కొంగు, వయ్యారి నీ సోకు నేల వలికించుకోమాకు. కిలకిల నవ్వుల కిన్నెరసాని కిన్నెరసాని కిన్నెరసాని, మా పల్లెకొచ్చింది మా దొరసాని, రాగాల రాణి రాగాల రాణి. ఊరేగు గోదావరి అనుకుంటూ అట్లా అన్నీ ఆ నదుల మీద అప్పటి నుంచే మొదలైంది. 91 నుంచి ఈ పాటలు రాయడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత సాయి మీద కూడా మా 92, 93 ఆ ప్రాంతంలో ఒక సాయి మీద గీతాలు రాయి. ఏ దాని మీద ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు. భక్తిలో కూడా ఏది తనకు రాదనేది వాడు కాదు, ప్రతి కోణంలో స్పృశించినటువంటి వ్యక్తి. ఇంతకన్నా ముందు ఏంటంటే ఒక కవిత్వం. కుష్టి వాళ్ళు, అసలు కుష్టి వాళ్ళ గురించి మనము ఎన్నో మనం చిన్నగా ఉన్నప్పుడు చూసినాము. ముష్టితోటి ఆ వేళ్ళు లేక బొమ్మలు గీసేటటువంటి వాళ్ళు రోడ్డు పైన. నేను ఆయన కలిసి జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్తున్నప్పుడు అనుకోకుండా కాలినడకనే ఎక్కువ నడిచినాం మేము. ఆ తర్వాత సైకిల్ మీద అప్పుడప్పుడు పోయేది. అట్లా మొదలైనటువంటి జీవితంలో ఆ కుష్టి వ్యాధులు వాళ్ళ గురించి చూసిండు. అప్పుడు కవిత్వం అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కవిత్వం ఎట్లా అబ్బిందని అంటే ఎట్లా అబ్బిందో తెలియదు, కానీ అది చూసినప్పుడు అరే ఎంత బాగుందా ఇది అని అన్నాడు. అని తర్వాత ఎవరిదో ఆ చిత్రమెంచ సఖ్యముగాదు, వెలుగులన్ విరజిమ్ము వేకువేము, రవివర్మ భావాలు రవలించు ధరలోన, నాదాలు రువ్విన నర్తకేమో, బొగ్గు బలపాల నేలపై నుగ్గు చేసి బొమ్మలంచేయు బ్రహ్మకే దిమ్ముదిరుగా, కాదు కాదది కుంచ కలకండమిలపైన, కన్నులారగ నెటుల కాంచెనేమో, కుష్టివాణి చేత ముష్టితో చిత్రంబు సృష్టినే గీసిన గొప్పవాడని అట్లా రాసింది. అది కవిత్వానికి సంబంధించినటువంటి. నువ్వు అందశ్రీ కనపడుతున్నావు మాకు. ఆయన పాటలు ఆయనకు సంబంధించి మొత్తం కూడా వంట పట్టించుకొని ఉండవు నువ్వు. ఆ తర్వాత అయితే మనము బోనాల పండుగ అని అంటారు. బోనాల పండుగ అనగానే మళ్ళీ ఈ ఒక సందర్భాన్ని బట్టి ఆకలి కూడా అన్నం సారు కాసిం సార్ చెప్పినట్టు ఆకలి అన్నం పెడుతుంది, మనసుంటే మార్గాలు ఎన్నో అంటారు కదా. అట్లా ప్రతి ఒక్కటి ఆ డబ్బు కోసం కావచ్చు, ఆయన బతకడానికి కొంత డబ్బు కావాలి కదా, అందుకోసమని ఆయన కొన్ని క్యాసెట్లకు కూడా పాటలు రాయడం జరిగింది. రసమయ బాలకిషన్ కోసమని అప్పుడు రాసినటువంటి అల్లి బిల్లి క్యాసెట్ కావచ్చు. ఆ తర్వాత ఫేమస్ పాట, జానపద పాట బాగా ఫేమస్ ఉంటుండే. గుసా జయకు మామ అంటూ ఆయన జయకు మావో నా గుండెల్ల గుబులాయే, జరగట్లా చూడకు మావో నా మనసంతా సాయే అని ఇట్లా రాసి పిల్లలు స్కూళ్ళల్లో ఇనాగ్రేషన్ ఫంక్షన్లలో ఈ పాట బాగా ఫేమస్. వడ్డేపల్లి శ్రీనివాసు క్యాసెట్ చేసిండు. ఈ పాటకు ఆయన వడ్డేపల్లి సీనును మేమంతా పరిచయం చేసినాం. ఆ తర్వాత నేను అతనికి ఇంటర్వ్యూ చేపించి చేసిన తర్వాత ఆయన దానికోసం కూడా ఒకసారి బోనాల క్యాసెట్కు ఒక పాటలు రాయాలని అంటే అప్పుడు గల్లు గల్లు గంగాలమ్మ మమ్మీలు మా తల్లి మాంకాలమ్మ, అరే గల్లు గల్లు గంగాలమ్మ మమ్మీలు మా తల్లి మాంకాలమ్మ,
వాడవాడ వేడుకలు జోడు జోడు బోనాలు, వాడవాడ వేడుకలు జోడు జోడు బోనాలు, దేశమంతా నీ జాతర పండగ చేస్తుండ్రమ్మ. గల్లు గల్లు గంగాలమ్మ, మమ్మేలు మా తల్లి మాంకాలమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, ఓ తల్లి మముసల్లగా చూడాలమ్మా, సత్యాబోనముతో నీకు నిత్య పూజలే తల్లి. గల్లు గల్లు గంగాలమ్మ, మమ్మేలు మా తల్లి మాంకాలమ్మ, అరే గల్లు గల్లు గంగాలమ్మ, మమ్మేలు మా తల్లి మాంకాలమ్మ. ఇట్లా రాసిండు గ్రామ దేవతల మీద. మళ్ళీ తర్వాత సాయి మీద రాయమంటే సాయి మీద కూడా రాసిండు. ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, ఓంకార రూప సాయిరాం, కన్నులు నీవేలే మా కలలు నీవేలే, కన్నులు నీవేలే మా కలలు నీవేలే, నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం. ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, హారములోని దారముగా ఈ జగతికి నీవే ఆధారముగా, జగతికి నీవే ఆధారముగా, అండపిండ బ్రహ్మాండమంత నీవున్నావని కనుగొన్నామయ్యా. ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, ఓంకార రూప సాయిరాం సాయిరాం. ఇది చాలా గొప్ప సాహిత్యం కూడా దీంట్లో. ఆధారం దారము అసలు ఆ, తెలుగు పండితులకు కూడా అంటే ఇంత గొప్పగా రాయారు. చాలామంది పిహెచ్డీలు చేసి 4-5 గ్రంథాలు రాసి ఇంకో ఏదో చాలా గ్రంథాలను మన ముందు పెట్టుకొని చూపెడతా ఉంటారు. Hmm. కానీ ఇప్పుడు మీరు పాడినటువంటి పాటల్లో దానికి ఒక్కటే సాహిత్యము, గురించి మీరు నుడికారాలు, వినలే. అంత్యప్రాసలు ఎంత అద్భుతంగా అసలు చేశాడు. అసలు సౌందర్యలహరి లలిత చెప్పండి మీకు. ఆయన రాసినటువంటి పాటల పూదోట అనే పుస్తకం వచ్చింది. ఆ. అందెల సందడి తర్వాత పాటల పూదోట అని వచ్చింది. ఎన్ని పుస్తకాలు అందులో వచ్చినాయి ఆయన 2 పుస్తకాలు 1992-93 ఆ ప్రాంతంలో ఒకటి వచ్చింది. దాని తర్వాత వెంటనే పాటల పూదోట పుస్తకం వచ్చింది. లలిత గీతాలు, అసలు లలిత గీతాలు రాయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందులో సరస్వతి మీద రాసినటువంటి పాట, అని. నిన్ను చూడకుండా నిలువా తెలిసింది నీదు విలువా, నిన్ను చూడకుండా విడువా, ఆగని తీరపు అంచులపైన సాగే జీవన సమరంలో, నిన్ను చూడకుండా విడువా తెలిసింది నీదు విలువా, నిన్ను చూడకుండా విలువా, స్వరఝరీ నవ తరంగములపై తురంగమిడు రసత తరంగిణి అని ఆ పాటలో ఉన్న పాటలో అల్లినటువంటి పదాలు, ఆ శబ్దాలంకార సొగసులు అసలు ఎవరు అది అందుకోలేనటువంటిది. తూర్యాతీతం అనేటటువంటిది, దారంలో తూర్యాతీతం అనేటటువంటిది అది సూక్తావస్థలో చివరి విషయం. అది అట్లాంటి పదాలు పొందిక చేయడం అనేది అందరి వల్ల కాదు. అది ఆయన కారణజన్ముడు అని చెప్పొచ్చు. ఇప్పుడు నీకు వ్యాకరణం లేకుంటే ఎట్లా రాసినా నాకు అర్థం కాదంటే, నాకు తెలియకపోయింది. నాకు వ్యాకరణం తెలుసు, నాకు ఎట్లా తెలుసు అని అంటే తెలుసు, యమాతార జబానస అంటాడు. గురువు లగులు తెలుసు, నా జబ జరా మస జస జసగా ఇవన్నీ చెప్పేసి ఉత్పలం వాళ్ళకి ఏమిటాయి, చంపలం వాళ్ళకి అవన్నీ వివరణ ఇచ్చిన నాకు ఇక అప్పుడు కింద మహాన్ బావా ఇప్పుడు నువ్వు మామూలు అనేక వ్యక్తి కాదు. మంది శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి, సాహిత్య పరిజ్ఞానం కలిగినటువంటి వారితో సహజీవనం చేయటం వల్ల, లేకుంటే గ్రాంధిక పద్యాలు శ్లోకాలు వినటం వల్ల, సామాజికమైనటువంటి యక్షగానాలు వినటం వల్ల, గ్రహణ శక్తి మరింత ఉండటం వల్ల సార్ అందశ్రీ గారికి ఇవన్నీ వంట పట్టినేమని చదవనప్పుడు పట్టించింది ఎట్లా వస్తుంది సార్? యశ్పాల్ గారు ఈ ఆహా, చదవడం అట్లా కాదు, వినండి, అట్లా నేను కాదు. ఒక కావాలి ఆన్సర్ కదా. చెప్తా వినండి. అంటే నేను చెప్పేది, మౌఖికంగా విని. మనము చాలా ఇట్లాంటి వ్యక్తులని చాలామందిని చూస్తూ ఉంటాం గతంలో. ఇప్పుడైనా అక్షరాభ్యాసము అనేది అది ఒక స్థాయికి సంబంధించింది. అక్షరాభ్యాసము లేకుండా లయ అనేది వాక్యాన్ని నడుపుతుంది. మనిషి మాట్లాడే ప్రతి మాటలో లయ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం సంభాషిస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని లయ. కొందరు ఆగి వాక్యాన్ని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లే రాసేటప్పుడు అల్లేటప్పుడు ఆ లయనే పనిచేస్తుంది. కవితాత్మకంగా మాట్లాడటం అనేది ప్రజల్లోనే ఉంటుంది నేచురల్గా. తాత ఎట్లున్నవే అని అడిగితే
ఏం చేయాలి బిడ్డ, నా బతుకు అడవిలో పొద్దుకినట్లుంది అంటాడు. ఆయనకేం చదువు వచ్చి మాట్లాడలే ఆ వాక్యాన్ని. అడవిలో పొద్దుకినట్లుంది. ఎట్లున్నావు తాత అంటే బాగుంటే బాగున్నాను, బాగలేకపోతే బాగలేనని చెప్పొచ్చు నేరుగా. కానీ అట్లా చెప్పలే ఆయన, కవితాత్మకంగా చెప్పాడు. అడవిలో పొద్దుకినట్లుంది అని అంటే అడవిలో పొద్దుకడం అంటే ఏమిటి? ఓహో, అయితే అడవిలో పొద్దుకిన ఒకటే, పొద్దుగూకపోయిన ఒకటే అనే అర్థం ఒకటి ఉంది కదా సమాజంలో. అంటే అంత భావుకతతో, అంత గంభీరంగా, అంత కవితాత్మకంగా ప్రజలే మాట్లాడతారు. తిట్లు అయినా పొగడ్తలైనా పోలికలతో ఉంటాయి. వాడు ఆవు మొక్కపోడు అంట, వాడు ఎద్దు మొక్కపోడు అంట. తిట్లు కూడా పొద్దుపడవా అంటాడు. తిట్లు కూడా అట్లే ఉంటాయి. కనుక ఇది కవిత్వానికి సంబంధించిన నిర్మాణం. ఈ నిర్మాణం చదువుతో సంబంధం లేదు. అందుకే అందశ్రీకి ఆ నిర్మాణం అబ్బింది. ఎట్లా అబ్బింది? మనం మొదలు చెప్పుకున్నట్లు బాల్యము నుంచే భాగవతాన్ని విన్నప్పుడు ఒక పద్యం ఎట్లా నడుస్తుంది? సిరికింజప్పడు శంఖ చక్ర యుగంబు చేదో ఈ సంధింపడే పరివారంబు చేరడు అన్నప్పుడు ఒక పాదంలో ఎన్ని అక్షరాలు నడిచాయి అనేది ఆయనకు అర్థమవుతుంది. శక్తి, ఆ శక్తి ఉన్నప్పుడు ఈయన అల్లేటప్పుడు కూడా మనం కూడా ఏం చేయాలి? ఒక పాదములో 5 అక్షరాలు ఉండాలా, 11 అక్షరాలు ఉండాలా, 22 అక్షరాలు ఉండాలా, 18 అక్షరాలు ఉండాలనేది ఆయనకి తెలిసిపోయింది. లయ తెలిసిపోయి అల్లాడు. కనుక దానికి చదువు అక్కర్లేదు. శాస్త్రాన్ని కూడా మనం చదువుతో సంబంధం లేకుండా నేర్చుకోవచ్చు. ఏమైనా కానించి చూసుకున్నా ఎగ్జాక్ట్లీ, బాగా గుర్తు చేశాడు సార్. ఇప్పుడు గురించి సార్ బాగా గుర్తు చేశాడు. ఇప్పుడు మనకి కింది కులాల్లో బైండ్లు ఉంటారు, సింధోళ్ళు ఉంటారు. ఒక్కొక్క కులానికి ఒక ఆశ్రిత కులం, పండిత కులం ఉంటుంది. ఉపకులం. వాళ్ళకి ఎవరికి చదువు రాదు. డక్కలోళ్ళు ఉంటారు. డక్కలి సింధు భాగవతం, తర్వాత బైండ్లోళ్ళు ఎల్లమ్మ కథ చెప్పాలన్నా, లేకపోతే తర్వాత గొల్ల కురుమలకి విషయానికి వచ్చినప్పుడు బీరప్పలు ఉంటారు. వీళ్ళు ఎవరికి అక్షరాభ్యాసం ఉండదు, అక్షరాలు రావు. కానీ అక్షరాలు రాకపోయినా పద్యాన్ని సాధికారికంగా నిర్మాణం చేసి పాడుతూ ఉంటారు. ఎట్లొచ్చిందంటే అది వాళ్ళ ఒకరి నుంచి ఒకరికి అలా తరతరాలుగా వచ్చింది వారసత్వంగా, అల్లిక వారసత్వం. ఈ అందశ్రీ గారికి కూడా అదే పద్ధతిలో వచ్చింది. వసంత కన్నా మన అంటరాని వసంతంలో చెప్పినట్టుగా అల్లిక మా నాన్న నేర్చుకుంటే మీరు కవిత్వాన్ని చేశారని చెప్పారు కదా. కళ్యాణరావు గారు ఆధునిక నాటక మూలాలని ఒక పుస్తకం, చిన్న బుక్, దానికి ముందు మాట కన్నా ముందు ఒక పేజీలో ఉంటుంది. మా అయ్య అల్లిన దాన్ని వాని అయ్య రాసిండు, రాత రాజయ్య కూసున్నది, అల్లిక అంటరానిది అయ్యింది అని రాశాడు ఆయన. అట్లా ఆయన రాసినటువంటి అసలు వరకట్నం మీద కూడా, వరకట్నం మీద పాట రాసిండు. అసలు వరకట్నం మీద అసలు అందశ్రీ పాట ఉందా అని అంటే ఎవరికి తెలియదు. అసలు మీరు చెప్తుంటే అందశ్రీ గారి పాటలు దళిత సాహిత్యం మీద, మహిళల మీద, నీళ్ళ మీద, కరువు మీద, అసలు ఏదో తెలంగాణకే పరిమితమైన కవి తెలంగాణ పాటలే రాస్తాడు. నిజంగా నాకు కూడా ఒక అపనమ్మకం ఉంటుండే. నిజంగా ఇంత వర్గస్పృహ లేకుండా మనిషి ఇంత గొప్ప మహాకవి మనకు నిలబడ్డాడు. నిజంగా వీళ్ళలాగా రాసి ఉంటే ఇంకెంత గొప్ప సాహిత్యం వస్తుండే నాకు కూడా అప్పుడప్పుడు అంతర్మదనం వస్తుండే. చెప్పిన తర్వాత ఆయన ఆశుకవి మన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా పృచ్ఛకునిగా వెళ్ళి అందరిని మెప్పించిండు. తెలుసా విషయం? చాలా మందికి తక్కువ మంది తెలుసు. బోనాల ప్రకాష్ గారు పాడుతున్నప్పుడు ఒక్కొక్క పాట వింటుంటే ఎవరిని వదిలిపెట్టలే, ఏ రంగాన్ని వదిలిపెట్టలే. మహిళలు కానీ, అస్పృశ్యత కానీ, కరువు మీద కానీ, ఎన్ని పాటలు అసలు అవన్నీ నిజంగా కాలగర్భంలో కరిగిపోయే దశలో ఉన్నటువంటి వాటిని మీరు ఈ సందర్భంగా వెలిగితీయటం నిజంగా అందశ్రీ మీద రాసినటువంటి పాట. కన్నీటి గదల చెల్లమ్మ, దేని మీద? వరకట్నం మీద. ఓకే. అయితే ఎట్లా వచ్చిందంటే ఇది కూడా చరిత్రనే, హైదరాబాద్ చరిత్ర. మనకు చార్మినార్ మీద అందరికి తెలిసినటువంటి విషయమే. 3 ఫ్లోర్ల పైకెక్కి కిందికి దిగేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం లేదు. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళి చూసేటటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండే. తర్వాత వరకట్నం కోసమని ఒక ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఒక తమ్ముడు ఉంటాడు. ఆ ముగ్గురు పెళ్లిళ్ళు చేయలేక తల్లిదండ్రులు చనిపోతే ఆ అన్న మీదనే ఆ భారం పడుతుంది. ఆ భారం పడ్డప్పుడు వాళ్ళు నలుగురు కలిసి కూల్ డ్రింక్లో విషం వేసుకొని తాగి ఆ పైనుంచి దూకి నలుగురు ఒక్కసారి చనిపోయిన తర్వాత దాన్ని మూసేశారు. ఆ తర్వాత అప్పుడు రాసినటువంటి పాట, ఆ సందర్భంలో రాసినటువంటి పాట. కన్నీటి గదల చెల్లమ్మ జర్రమన్నించి నిద్దురలేవమ్మ, కన్నీటి గదల చెల్లమ్మ జర్రమన్నించి నిద్దురలేవమ్మ, మహిళ సంఘములో చేరి రేపటి భావితరాలకు బాటలు వేయ రావమ్మ, కదలి రావమ్మ చెల్లమ్మ, రావమ్మ నిదురలేవమ్మ, తెల్లని మల్లియ లాంటి చెల్లెళ్ళు, పున్నమి వెన్నెల లాంటి అక్కలు, తెల్లని మల్లియ లాంటి చెల్లెళ్ళు, పున్నమి వెన్నెల లాంటి అక్కలు,
దుష్టకామాంధుల చేతుల్లో జిక్కి కన్నీటి మంటల్లో కాలిపోతుండ్రు. మాన ప్రాణాలను కోల్పోయిందరు మతి చెలించి కనుమరుగవుతుండ్రు. కామాంధుల కను పొరలు జీల్చగా అపర కాలివై అడుగు ముందేసి రావమ్మా కదలి రావమ్మా చెల్లమ్మా రావమ్మా నిదురలేవమ్మా. భారతదేశపు భాగ్యనగరము పేరు పొందిన చార్మినారుపై నుండి దూకి చచ్చిన అక్క చెల్లెల్లో ఆత్మశాంతికై అంజలి ఘటించ రావమ్మా నిదురలేవమ్మా చెల్లమ్మా రావమ్మా నిగాలేవమ్మా అని పాట రాశాడు. అదే తర్వాత ఉద్యమ గీతం. ఇప్పుడు ఇది ఒక మహిళా చైతన్యానికి సంబంధించింది. ఉద్యమ గీతము 1993లో సారా నిషేధం 92, 93 ఆ ప్రాంతంలో సారా నిషేధంకి సంబంధించింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారాను అప్పుడు సారా తాగి చాలామంది చనిపోతుంటే ఓ సారా వద్దని దాన్నే రూపు మార్చి ఒక రంగు వేసేసి చీఫ్ లిక్కర్ అని పేరు పెట్టారు. అది గవర్నమెంట్ మళ్ళీ సప్లై చేసేది. కానీ దానికి చీఫ్ లిక్కర్ పెట్టిన తర్వాత సారా నిషేధం చేసినప్పుడు ఆ సందర్భంలో దూబగుంటలో ఉద్యమం జరిగింది. ఆ సందర్భంలో రాసినటువంటి పాట సారా నిషేధం మీద. ఊరూరా హోరులెత్తే ఓలమ్మ సారా పోరు సుక్కల్లే నేల రాల చూపించారండి జోరు. ఊరూరా హోరులెత్తే ఓలమ్మ సారా పోరు సుక్కల్లే నేల రాల చూపించారండి జోరు. కాలే కడుపుల నాహదం ఇది కన్నీటి జీవన వేదం. కాలే కడుపుల నాహదం ఇది కన్నీటి జీవన వేదం. నెల్లూరు జిల్లాలోన మారుమూల పల్లెలోన నెల్లూరు జిల్లాలోన మారుమూల పల్లెలోన చినుకోలే రాలినాది చిచ్చల్లే పేలినాది చినుకోలే రాలినాది చిచ్చల్లే పేలినాది. సమర శంకాల నూది సారా దొరలానే బాది సర్కారు సారా నాపమంటూ ఈ సంఘాన్ని నిదురలేపుకుంటూ సర్కారు సారా నాపమంటూ ఈ సంఘాన్ని నిదురలేపుకుంటూ. పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టింది సారా పండంటి బతుకులెన్నో పాడు చేసింది సారా. దిక్కులేనోళ్ళ దోచి దుఃఖాలే తెచ్చే సారా ఈ సారా పాడుగాని రారో దీని సంగతెందో తెలుసుకోరా. ఈ సారా పాడుగాని రారో దీని సంగతెందో తెలుసుకోరా. అందశ్రీ గారు అంటే ఏ జెండా కింద అయితే పాటలు లేవు, లేకుంటే ఒకరి కోసం రాసినటువంటిది కాదు, కానీ సామూహిక గానం చేసినటువంటి అందశ్రీ గారి పాటలు చాలా కనుమరుగైపోయినటువంటి పాటలు. ఈ ఇన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? నాకెందుకు నిజంగా అందశ్రీ గారిని మనం కరెక్ట్గా వెలికి తీయలేకపోయినాము, ఆయన సాహిత్యాన్ని ఇంకా సమాజానికి పరిచయం చేయలేకపోతున్నాం అనేది మనసులో బాధ కూడా కలుగుతుంది. ఎన్ని పాటలు, ఎన్ని రకాల పాటలు పాడాడు, ఎన్ని రకాల ట్యూన్స్ కూడా, కొత్త ట్యూన్లు. అది ఇంకోటి మీటర్కు కరెక్ట్గా మీటర్కు. ఇది మనం జే తెలంగాణ చూసి అరే ఇంత గొప్పగా మీటర్ ఉన్నది కాదు, దీనికన్నా ముందే ఒక 20 ఏళ్ల క్రితమే కరెక్ట్గా మీటర్కి సరిపోయేటటువంటి ఆ సాహిత్యాన్ని రాయగలిగింది. ఏ బాణిని కాపీ కొట్టాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆధ్యాత్మికత? ఎక్స్టెన్షన్ కవిగా ఆయన మామూలుగా అందేస్తే ఒక కవి యొక్క గొప్పతనం కూడా ఎక్కడ ఉంటుందంటే ఒకే విషయం మీద రాసుకుంటూ పోతే వాళ్ళ గొప్పతనం ఉండదు. సార్ భిన్నమైనటువంటి ఇతివృత్తాలను తీసుకొని కావ్యాన్ని రాస్తూ ఉంటారు. అట్లా అందశ్రీ గారి గొప్పతనం కూడా ఈ భిన్నమైన ఎక్స్టెన్షన్ ఉంది ఆయనకి, ఒకే దానికి పరిమితం కాకుండా. ఇప్పుడు ఇక్కడ పాడుతూ ఉంటే బోనాల ప్రకాష్ గారు పాడుతూ ఉంటే ఆయన కంటికి అందుకున్న ప్రతి సామాజిక అంశం మీద రాశాడు. అయితే సమస్య ఏమిటి? ఈయన నివసించిన కాలం, జీవించిన కాలం, సాహిత్యం రాసిన కాలం అంతా ఉద్యమాల కాలం. 1990ల నుంచి ఆయన కలం చేత పట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదే పాట 90 ఆ దశకంలో కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే అంటే ఒక రౌద్ర వర్గ స్వభావంతో రాసినటువంటి పాటలు వచ్చినాయి కదా. అయితే దేనికి సంబంధం లేకుండా ఎట్లా దాన్ని, అందుకే నేను అదే చెప్పబోతున్నా ఇప్పుడు. ఆయన ఏంటంటే ఏ జెండా కింద, ఏ నిర్మాణం కింద లేడు. ఇలాంటి అంటే స్వేచ్ఛ, కవి స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే పలానా దగ్గరికి వెళ్ళాలి. రెండోది ఏంటంటే ఆయనకు ఒక క్రమ పద్ధతిలో మనిషిని నడిపించడానికి కూడా నేపథ్యం కూడా లేదు.
గ్రామంలో కానీ లేదా బయటికి వచ్చినాక తర్వాత ఎక్కడ పోయినా మొట్టమొదలు కడుపులకి కనీసం ఒక్క పూటనైనా ఇంత అన్నం కావటమే ఒక పెద్ద యుద్ధం. అన్నానికి ఒక పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానికోసం షిరిడి సాయిబాబా మీద రాశాడు, లేకపోతే ఇంకో భక్తి గీతం రాశాడు, లేకపోతే రకరకాల రాస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా ఆయన ఉద్యమం ఎట్లా సమాజంలో ఏ రకమైన రాజకీయ ఉద్యమం, సామాజిక ఉద్యమం వచ్చినప్పుడల్లా దాన్ని గమనంలో పెట్టుకొని రాస్తూనే ఉన్నాడు. సామాజిక స్పృహతో ఉన్నాడు, కానీ ఒక నిర్మాణంలోకి రాలేకపోయాడు. ఆ నిర్మాణంలోకి రాలేకపోవటం మూలంగా ఇవన్నీ కనుమరుగయ్యాయి. ఇప్పుడు కాళోజీ ఉన్నాడు. కాళోజీ ఒక నిర్మాణంలో ఎక్కడ లేడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తర్వాత విప్లవోద్యమాలకు సపోర్ట్ చేశాడు, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేశాడు, రకరకాల ఏ ఉద్యమం వస్తే ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశాడు. కానీ ఆయన ఒక జెండా కింద లేడు. అట్లాంటి ఒక కవిగా మనం ఈయనను ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కలిగిన కవిగానే చూడాలి. చూసి సారాంశంలో ఏమిటినా మొత్తం సారాంశం మనం అన్నీ విన్న తర్వాత ఎక్కడ నిలబెట్టాలి? భక్తి కవే, సామాజిక కవే, జానపద కవే, ప్రజా ఉద్యమాల కవే అని ఇవన్నీ చూసినప్పుడు నేను గమనించింది ఆయన ప్రజా పక్షపాతం ఉన్న కవి, ప్రజల పక్షపాతం ఉన్న కవి. నిటారుగా నిలబడి తన వ్యక్తీకరణలో కొంత హార్ష్ ఉండొచ్చు, రకరకాల సందర్భాల్లో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా వాటిని అనుభవించాం. ప్రకాష్ కానీ, లేకపోతే మన సత్యన్న కానీ, లేకపోతే సరే రాములు సారు, వీళ్ళందరూ కూడా దగ్గరగా ఉన్నారు కదా. ఆయన అసహనం, ఆయన అసమ్మతి చాలా తీవ్రంగా ఉంటుంది ఏదైనా కూడా. అంటే ధిక్కార స్వభావం అనేది ఆయన మనసులో మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, బర్రె విన కూర్చున్నావు, దున్నపోత విన కూర్చున్నావు, ఎందుకంటే నా ఇష్టం కూర్చుంటా నీకేమవుతుంది అని అన్నాడంటే ఆ రోజుల్లోనే. కనుక ఆ ధిక్కార స్వభావం ప్రతి సందర్భంలో వ్యక్తమవుతుంది. ఎవరి దగ్గర తల వంచని తత్వం ఉంది ఆయనకి. ఆ తల వంచని తత్వం ఒక్కొక్కసారి ఆత్మగౌరవంగా అనిపిస్తుంది. ఆయన ఆత్మగౌరవం ఇతరులకి అది ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు, అహంకారంగా అనిపించవచ్చు. కానీ అది ఆత్మగౌరవంగా చూస్తాను నేనైతే. నాతో కూడా ఆయన చాలా సందర్భాల్లో వాదన పెట్టుకున్న. నేను ఒక సందర్భంలో మొట్టమొదటి పరిచయం నాకు ఆయన 97 ఆ టైం అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు, ఒక 20 ఏళ్ళ కిందట ఒక సభ జరుగుతుంది. ఆ సభలో నేను ఒక పుస్తకం మీద మాట్లాడుతున్నా. అది ముస్లింల కవిత్వం, ముస్లింలు తీసుకొచ్చిన కవిత్వం. మాట్లాడుతూ నా లైఫ్ నుంచి గ్రామాల్లో అంటరానితనం ఎట్లా ఉంటుంది, ముస్లింలు ఎట్లా ఉంటారు, సమాజం, పీర్ల పండుగ, అలావు మమ్మల్ని మా ఊళ్ళో మాదిగోళ్ళని అలావు దుంకకుండా దూరంగా పెట్టడం, ఇదంతా నేను చెప్తూ ఈ దేశంలో హిందూ మతం ఇలాంటి సమస్యలను సృష్టించిందని నేను చెప్తే వెంటనే లేచి నన్ను క్వశ్చన్ చేశాడు ఆయన. ఆ సభలోనే లేచి కూర్చున్నాడు. అట్లా నేను అనుకుంటే కుర్ర జితేంద్ర బాబు గారి ఇంట్లో, అది ఆయన లైబ్రరీలో సమావేశం. అక్కడ స్కైబాబు వీళ్ళందరూ ఉన్నారు. స్కైబాబు పుస్తకం అనుకుంటా. అడిగాడు, ఈయన ఎవరు నాకు తెలియదు అప్పటికి, ఎవరబ్బా ఈయన అని అనుకున్నాను నేను. అడిగితే నేను చెప్పాను, అన్న నీ అనుభవం నీకు ఉండొచ్చు. ఏమడిగాడంటే, నువ్వు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నావు, అసలు హిందూ మతముని విమర్శిస్తున్నావు, వేరే మతాన్ని పొగుడుతున్నావు అన్నాడు ఆయన. అంటే నాకు ఏ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు. ఓకే, నేను మనిషిని నమ్ముతాను. అయితే మా జీవితంలో మేము అనుభవించిన సమస్యని ఇక్కడ చెప్పే క్రమంలో నీ అభిప్రాయాలు నీకుంటాయి, నా అభిప్రాయాలు నాకుంటాయి. అట్లా పరిచయం అయినాం మేము ఇద్దరం, వివాదంతో పరిచయం అయినాం. ఇక చాలా సందర్భాలు వచ్చేవాడు. నేను కేసీఆర్ అప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నేను రిలీజ్ అయ్యి బయటకు వచ్చాక మా క్వార్టర్స్కి వచ్చాడు. యూనివర్సిటీలో తిరుగుతూ ఉండేవాడు కదా, నేను యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉండేవాడిని. వచ్చి చాలా ప్రేమగా ఆత్మీయంగా నీవు ఆచార్యుడివి అంటే లక్షల మందికి చెప్పేవాడివి, అరుదుగా ఈ కింది కులాల నుంచి, మన సమాజం నుంచి అరుదుగా నీలాంటి వాళ్ళకు అవకాశం వస్తుంది. ఈ వచ్చిన అవకాశం నీతోనే అంతమైపోకూడదు. నీకు వాయిస్ ఉంది, ఎంతమందినైనా వినిపించగలవు, ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఇంతమందికి వినిపించడానికి నువ్వు కొన్ని పద్ధతుల్లో ఉండవలసిన అవసరం ఉంది అని చాలా జాగ్రత్తలు చెప్పాడు. ప్రేమగా, ఆప్యాయతగా జాగ్రత్తలు చెప్పాడు. ఇంత చెప్పిన వాడు నేను గద్దర్ సంస్మరణ సభ పెట్టినప్పుడు యూనివర్సిటీలో మీరు అందరు ఉన్నారు, నువ్వు కూడా వేదిక మీద ఉన్నావు అనుకుంటా. ఆ రోజు గోరటి వెంకన్న, అందరూ తెలుగు సమాజంలో ప్రముఖులందరూ వేదిక మీద ఉన్నారు. చాలా గొడవ చేసేసాడు. అంటే అది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయనలో ప్రేమ ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, సేమ్ టైం ధిక్కార స్వభావం కూడా ఉంటుంది. ఆ ధిక్కార స్వభావం ఉండే మనుషులు ఎవరు కూడా ఒక జెండా కింద ఉండలేరు, ఒక నిర్మాణంలో ఉండలేరు. మనం అలాంటి చాలా కనుక ఆయన ఏం చేశాడు, సమాజంలో ప్రతి సమస్యను ప్రకటించాడు.
ఎన్నడూ నక్సలైట్ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎన్నడూ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, వర్గ పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. చాలామంది వర్గ పోరాటంలో పనిచేసి సంఘాల్లో పనిచేసి బయటికి వెళ్ళి విలువైన దుమ్మెత్తి పోసిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసినాం. కానీ ఆయన బహిరంగంగా వ్యక్తులను ధిక్కరించాడు, కానీ ముఖ్యమంత్రులను ధిక్కరించాడు, పాలకులను ధిక్కరించాడు, ఎస్టాబ్లిష్మెంట్ని ధిక్కరించాడు, కానీ ఉద్యమాలను కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడాలి. అది ఆయనకున్నటువంటి సముచితమైనటువంటి గొప్పతనం. కనుక ఇప్పుడు మనం ఆయనని ఇన్ని అంశాల చుట్టూ ఉన్నా కూడా ప్రజల పక్షం వహించే ఒక ధిక్కార స్వభావం ఉన్న అరుదైన వ్యక్తిత్వంగా మనం ఆయనను అంచనా వేసుకోవాలి. సరే, ఇప్పుడు జనరల్గా అందరూ ఇంటర్వ్యూలు అనగానే అందశ్రీ గారి యొక్క పాటలు 4, 5, 6 పాడటం అనేది జనరల్గా ఇంతకాలం ఆయన మరణించిన తర్వాత చాలా చూసాం. కానీ ఈ ఇంటర్వ్యూలో, ఈ సమాలోచన సభలో కాసిం గారు కానీ, అదేవిధంగా బోనాల ప్రకాష్ గారు కానీ, రాములు గారు కానీ, సత్యమన్న కానీ చెప్పిన విషయాలు విన్న తర్వాత నిజంగా అందశ్రీ గారు మహాకవి అనేదానికని ఇంకా గొప్పగా ఇంకేదన్నా పెద్ద పదం ఉందేమో అని ఆలోచించాల్సిన అవసరం. లోకకవి అని ఆయనే పెట్టుకున్నాడు కదా, అందుకే లోకకవి అని పెట్టుకున్న దానికి ఇంకా సరిపోదు, ఇంకా అది కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన ఉపగ్రహాల అవకాశాలు కూడా అక్కడ కూడా పోయేవాడు. వాటిని కూడా ఇప్పుడు ఖండాలు చూసి సముద్రాలు చూసి అయ్యా నువ్వు ఇక్కడ కాదు చూడాల్సింది, నువ్వు గ్రహచక్రం కూడా వెళ్ళాలంటే కూడా వెళ్ళి పరిశీలన చేయగలిగే శక్తి, సామాజిక గ్రహణ శక్తి ఉన్నటువంటి మహా వ్యక్తి, అటువంటి మహా పురుషుడు మరి అందశ్రీ అన్న మన నుంచి దూరమై ఈ నెల 10వ తారీఖుకి నెల ముగుస్తున్న సందర్భంలో మరి మైక్ ఛానల్కు వచ్చి వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, అదేవిధంగా సంఘానికి వారు చేసినటువంటి సేవ, కృషి, సాహిత్యపరంగా వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి మార్గాల నుంచి వారు ఎట్లా ఆ శక్తిని పొందారనేది ఇక్కడ పరిశీలించడం జరిగింది. నిజంగా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా ముందుకొచ్చి కాసిం గారు లాంటి కాసిమన్నతో కానీ, లేకుంటే సత్యమన్నతో కానీ, బోనాల ప్రకాష్తో కానీ, రాములు గారితో కానీ సంప్రదించి ఆయన సాహిత్యాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తెలుగు సాహిత్యంలో, తెలంగాణ కవులల్లో ఎటువంటి వెనక ఉన్నటువంటి కవి కాదు, అగ్రభాగంలో ఇంకా ముందున్నటువంటి మహాకవిగా గుర్తించాల్సిన అవసరం కూడా సమాజానికి ఉంది. ఒక పాట రాయటమే కాదు, పాటతో పాటుగా ఆయన ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగిన పాటలు కూడా సమాజానికి అందించాడు. కాబట్టి ఆయన సాహిత్యాన్ని వెలుగుదీయాలి, ఇంకా 1000 సంవత్సరాలకు బతికేటటువంటి కవిగా మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, మరి ఇంత మంచి అవకాశాన్ని ఈ మైక్ టీవీకి అందించినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్స్, కృతజ్ఞతలు.